చైతన్యం కూడిన ప్రజలు సత్యాన్ని చెప్పే వాళ్ళని ఎప్పుడు కూడా మన దృష్టిలో పెట్టుకోలేము. అదే రాజకీయ చైతన్యం కలిగిన ప్రజలకు సత్యాన్ని ఇమిడ్చుకున్న తర్వాతకి అది చివరి వరకు కూడా సత్యాన్ని పట్టుకుని పోరాడతారే తప్ప ఎక్కడ కూడా వెనుకడుగు వేయరు. అదే ఈ తెలంగాణ సమాజానికి వేల ఏళ్లుగా దోపిడీ గురవుతున్న ఈ సబ్బండ కులాలకి ఈ స్వరాజ్యాన్ని సాధించి పెట్టాలని మన డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు 2014లోనే ఈ తెలంగాణని ఆంధ్రాలో కలిపింది రెడ్డి వలనే. ఈ తెలంగాణ కోసం ప్రత్యేక తెలంగాణ అంటూ మళ్ళీ మాయ రాజకీయాలు చేస్తున్నది కూడా ఇదే రెడ్డి వెల్మాలు. వీటిలో బీసీ ఎస్సీ ఎస్టీలు ఏ పాపం కూడా చేయలేదు అనేసి కూడా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి చెప్తే మనం కూడా ఎవ్వరు కూడా పట్టించుకొని ఆలోచన చేయలేకపోయినాం. కానీ మనల్ని ఆత్మహత్యలు చేసిన ఉద్యమంగా ఇందాక ప్రొఫెసర్ నాగం కుమారస్వామి సార్ అన్నట్టు ఆత్మహత్యల ఉద్యమం కాదు ఇది, ఆత్మగౌరవ పోరాటంతో జరుగుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమానికి మనందరం కూడా భాగస్వామ్యమవుతూ డాక్టర్ విశారదన్ మహారాజు గారి ఆలోచనల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమవుతూ ముందుకెళ్లాలని తెలియజేస్తూ మన నిజామాబాద్ గడ్డకి ఇక్కడి నుంచే మొదలు పెడుతూ ఆత్మగౌరవ పోరాటంగా దీన్ని దిశవైపుగా ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ డాక్టర్ విశారదన్ మహారాజ్ సార్ గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తుంది. వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత. కుర్చీ తీయండి. బ్యానర్ కనుకోవాలి మీరు నీట్రాండి. నిజామాబాద్ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సదస్సుకి హాజరైనటువంటి వివిధ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు, ఇప్పటిదాకున్న సభాధ్యక్షులు ఎవరు, మన గౌడ్ సాబ్ శ్రీనివాస్ గౌడ్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించిపోయిన చిరంజీవి గారికి, ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్, వేదిక మీద ఉన్నటువంటి నాగం కుమారస్వామి ప్రొఫెసర్ గారికి, చెన్నై గారు బాంసెఫ్ ప్రతినిధి సోదరి లలిత మేడం గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమాన్ని తెర వెనుక ఉండి నిర్మాణం చేసినటువంటి అనేక మంది జిల్లాలో ఉన్న నాయకులు, సుమన్, ప్రేమ్, మహిపాల్, ఇంకా కనబడిన అనేక మంది నాయకులకి అందరికీ నమస్తే. జై బీసీ ఎస్సీ ఎస్టీ, జై భారత రాజ్యాంగం. మొదటిగా ఈ సభకి విశారదన్ గారికి అండా దండగా ఉంటాం, సహకరిస్తాం. ఇప్పుడే ఫ్రెష్గా మాట్లాడిన ఆయన నా వంతుగా ఏదైనా చేస్తా, నాకెవరు అండాదండగా ఉండొద్దా, నేను కుంటోని కాదు గుడ్డోని కాదు, నాకు సహకారం కూడా ఇవ్వద్దు, నా వంతు సహకారం ఇస్తా అనే మాట రావద్దు. రాజకీయ కోరికలు ఉన్నవాడు ఈ సభలో పాల్గొనండి, లేకపోతే బయటికి వెళ్ళిపో. పాలిటిక్స్ చేయాలనుకున్న మనిషి ఇందులో ఉండండి. ఒక వర్గం యొక్క జీవితాన్ని,
ఒక వర్గం యొక్క హక్కులని, ఒక వర్గం యొక్క ఆర్థిక జీవితాన్ని, సామాజిక జీవితాన్ని నిర్దేశించేది పాలిటిక్స్. రాజకీయం లేకుండా మనిషికి విముక్తే లేదే, రాజకీయం లేకుండా మనిషికి జీవితమే లేదే. కానీ అలాంటి రాజకీయ రంగాన్ని తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు రాజకీయ రంగాన్ని ఎందుకు విస్మరించారు అనేది ఇక్కడ మాట్లాడుతున్న మాట. రైలు కింద పడి సావడానిక చర్లపల్లి నుంచి ఢిల్లీకి రైలు వేసింది దేనికి? నిన్ననే ప్రారంభమైందా రైలు? నేను అనుకున్నా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లని అమలు చేయలేని ఒక దుస్థితిలో ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ అందరూ ఆ రైలు కింద పడి సావడానికి రైలు వేసిరా అనుకో. నేను రైలు కింద పడి ఒకడు రైలెక్కి ఢిల్లీ పోవడం, ఢిల్లీ వాడు రాష్ట్రాన్ని చూసుకోమన్నాడు. ఇక్కడ నడుస్తున్నది బీసీ వాదం కాదు, బీసీ జూదం. ఎందుకు? తెలంగాణ గడ్డ మీద బీసీ వాదానికి నాయకత్వం వహిస్తుంది బీసీలు కాదు. రేవంత్ రెడ్డి షో నడుస్తుంది, రేవంత్ రెడ్డి షో నడుస్తుంది. బీసీ వాదానికి తను నాయకుడు. అందుకనే బీసీ వాదం విస్తృతంగా 1 సంవత్సరం నుంచి పేపర్లలో కనిపిస్తుంది. గ్రామాల్లో ఎక్కడ విప్లవం లేదు. ఒక బీసీ వాదం ఆకాశం అంతా కనిపిస్తున్నప్పుడు గ్రామాలలో రెవల్యూషన్ ఏది? గ్రామాల్లో విప్లవం కనపడట్లే, పేపర్ వల్ల బీసీ వాదం కనిపిస్తుంది. అంతే. ఈ బీసీ వాదానికి ఒక అగ్రవర్ణ వ్యక్తి నాయకత్వం వహించి ఆ వాదాన్ని తన రాజకీయ శక్తిపీఠంగా మలుచుకుంటాడు. నేను అనేది ఏంటంటే, రాజకీయ ప్రాతినిధ్యం నీటిలోకి నన్ను రానియని వ్యక్తి, నీటిలో నాకు మంచినీళ్ళు ఇయ్యని వ్యక్తి, నీవు నన్ను ముట్టుకోని వాడివి, అంటుకోని వాడివి, నీతో సమానంగా చూడని వాడివి, నీటిలోకి రాలేని వాడివి, నువ్వు నా తరపున రాజకీయ ప్రతినిధి ఎట్లయితేరా? నువ్వు నా తరపున రాజకీయ ప్రతినిధి నా జీవితం గురించి నువ్వు పార్లమెంట్లో మాట్లాడతావు. ఎంతటి మోసం, ఎంతటి మోసం! గ్రామాన్ని కట్టిన వాడు 2000 సంవత్సరాల నుంచి గ్రామాన్ని తన రక్త మాంసాలతో, ఒక గ్రామాన్ని కట్టిన ఒక దొంగపుత్రుడు, ఒక ముదిరాజు, ఒక మాదిగో, ఒక పద్మశాలో, ఒక విశ్వబ్రాహ్మణుడు, చాకలి మంగలో అందరి రక్తంతో ఊరిని కట్టిన కులాలు కదా రాజకీయ ప్రాతినిధ్యంగా పోవాల్సిన వాడు చట్టసభలకి. అతడుగా పార్లమెంటులో కూర్చొని, అసెంబ్లీలో కూర్చొని రాజకీయ ప్రతినిధిగా చట్టసభల్లో పోయి నా ఊరి బాగేంటి, నా బ్రతుకు బాగేంటి అని మాట్లాడుకోవాల్సింది ఆ వర్గ ప్రతినిధి. నా రక్తం దాగినోడు, నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకొని జీతగాడిగా మలుచుకున్నాడు, నా రెక్కలు ముక్కలు చేసిన భూస్వామి, నా తల్లిదండ్రుల రక్తం దాగినాడు, పార్లమెంటు పోయి నా జీవితాన్ని బాగు చేస్తాడా? ఏం జోకిది? తెలంగాణ గడ్డ మీద ఎంత విచిత్రం అంటే, ఇది ఉద్యమాల పురిటిగడ్డ కాదు, పాడు కాదు. ఎదిగి అవలా మాటలు మనం మాట్లాడుకుంటాం. పురిటిగడ్డ ఎట్లయితే? పురిటిలోనే మనల్ని చంపిన గడ్డ ఇది. ఇది పురిటిగడ్డ కాదు, ఇది విప్లవాల కిల్ల కాదు. అన్ని విప్లవాల పేరుతో తెలంగాణ గడ్డ మీద జరిగిన సమస్త ఉద్యమాల బలి తీసుకున్న గడ్డ ఇది. ఏ ఒక్క ఉద్యమం తెలంగాణ గడ్డ మీద ఇప్పటిదాకా జరిగిన ఏ ఒక్క ఉద్యమం రాజకీయ ప్రతినిధులుగా తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలని రాజకీయ ప్రతినిధులుగా ఏ ఒక్క ఉద్యమం మార్చలేదు. ఎవరు మార్చారు చెప్పండి? ఏ ఉద్యమం గంగపుత్రుని రాజకీయ ప్రతినిధిగా రమ్మని చెప్పింది? పద్మశాలిని రాజకీయ ప్రతినిధిగా రమ్మని చెప్పింది? ఒక కుమ్మరాన్ని రాజకీయ ప్రతినిధిగా
రమ్మని ఏ పార్టీ, ఏ ఉద్యమం, ఏ కమ్యూనిస్ట్ పార్టీ, ఏ తెలంగాణ ఉద్యమం, ఏ తెలుగుదేశం పార్టీ, ఏ కాంగ్రెస్ జాతీయ ఉద్యమం, ఏ హిందూ బీజేపీ ఉద్యమం, ఏ సాయుధ పోరాటం, ఏ నక్సలైట్ మూవ్మెంట్, ఏ జనశక్తి, ఏ పీపుల్స్ వారు, 24 కమ్యూనిస్టు నక్సలైట్ ఆర్గనైజేషన్స్ ఎవరన్నా రాజకీయ ప్రతినిధిగా మనల్ని ఉండమని చెప్పిందా? రాజకీయాలు మేము చేస్తాం, మీరు మా వెంట రండి అన్నది. ఇక్కడ బేసికల్ పాయింట్, సెంట్రిక్ పాయింట్ ఏంటంటే తెలంగాణ గడ్డ మీద 3.5 కోట్ల మంది రాజకీయ ప్రతినిధులుగా మారద్దు. ద ఫండమెంటల్ రూల్ వాళ్ళకి. అందుకని తెలంగాణ రావడము అని అంటే అర్థం ఏంటి, తెలంగాణ తెచ్చుకోవడం అంటే అర్థం ఏంటంటే సమాధానం కూడా వాళ్ళు చెప్పారు. తెలంగాణ రావడము, తెచ్చుకోవడం అంటే అర్థం, తెలంగాణ రావడము అని అంటే తమ రెడ్డి భూస్వామ్య రాజ్యాన్ని పునర్జీవింపజేసుకోవడము అని అర్థం. తెలంగాణ రావడము అంటే తమ వెలమ రాజ్యాన్ని పునర్జీవింపజేసుకోవడము అని అర్థం. అందుకోసమే బాహాటంగా, ఓపెన్ గా, ఇప్పుడు అంధుడు అంటే కళ్ళకు కనపడవు, చెవుడు అంటే చెవులు వినపడవు. రాజకీయ అంధుడికి అగ్రవర్ణ రాజకీయాలు కనపడవు. మనం రాజకీయ అంధులం, మనకు అగ్రవర్ణ రాజకీయాలు కనపడవు. ఎట్లా కనపడతాయి? కేసీఆర్ అనేటువంటి తెలంగాణని సాధించిన కేసీఆర్ నేను దొరని అని బాహాటంగా ప్రకటించి అన్న మాటలో అర్థం ఏంటంటే నా దొరల రాజ్యాన్ని, తెలంగాణ రాజ్యాన్ని నేను తెలంగాణ రాష్ట్రం ద్వారా పునర్జీవింపజేసుకున్నాను అని అర్థం. రివైవ్ చేసినాడు. తెలంగాణ ఒకప్పుడు వెలమ భూస్వాముల రాజ్యం, అది రాచకొండ కావచ్చు, అనేక సంస్థానాలకి వెలమ భూస్వాములు ఉండొచ్చు, వెలమ గడీలు ఉండొచ్చు. ఆ వెలమ గడీల రాజ్యాన్ని నేను పునర్జీవింపజేశాను. దేని ద్వారా? తెలంగాణ రాజ్యం ద్వారా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పనిచేయాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పటేల్ని, నా తండ్రి పటేల్, నా తాత పటేల్ అనే లాంగ్వేజ్ ఎవరికి చెప్తున్నాడు? ఏమంటున్నాడు తను? అంటే నా రెడ్డి రాజ్యాన్ని పునర్జీవింపజేసుకున్నా అని అర్థం. ఈ రెండో మనకు అర్థం కాక ఈ ఇద్దరిలో మనం ఆనందించుకున్నామంటే అర్థం ఏంటంటే మన ముత్తాతల తాతల బానిస జీవితాన్ని మనం పునర్జీవింపజేసుకున్నామని అర్థం. ఇది ఆమోదించడం అంటే నీ బానిసత్వాన్ని నువ్వు పునర్జీవింపజేసుకున్నావు అని అర్థం. నువ్వు ఆమోదించినావు అంటే నువ్వు ఆమోదించినావు కాబట్టి నువ్వు పునర్జీవింపజేసుకున్నావు నీ బానిస జీవితం. నేను పటేల్ని అంటే తన భూస్వామ్య రాజ్యాన్ని పునర్జీవింపజేసుకున్నాడు. అందుకనే తెలంగాణ గడ్డ మీద జరిగిన అన్ని ఉద్యమాలు మనల్ని రాజకీయ ప్రతినిధులుగా మార్చని ఉద్యమాలు. భూమిపుత్రులం మనం. తెలంగాణని నిర్మించిన వాళ్ళం. తెలంగాణలో ఉన్న వేలాది చెరువుల్ని మన తాతల రక్తంతో, ఎముకలతో గడ్డపారబెట్టి తొవ్వి తట్టలతో మట్టి తీసి గంజి నీళ్లు దాగి చెరువులు తవ్విన మొత్తం టోటల్ చెరువుల్ని ఏ రెడ్డి ఏ వెలమ ఒక్క పిరికెడు మట్టి కూడా తీయలేదు. చెరువుల్ని తవ్విన. ఎట్లా తవ్వినావు? ఎక్కడ లేదే. ఇన్ని చెరువుల్ని ఎలా తవ్వినరు? ఎంత కరుడుగట్టిన బానిస అంటే అమెరికాలో ఉన్న బానిసకి అన్నం పెట్టి బట్టలు ఇస్తారట. అమెరికాలో నల్ల బానిసకి బట్టలు ఇచ్చి అన్నం పెడతారు. తెలంగాణలో బానిసకి బట్టలు అన్నం పెట్టకపోయినా పని చేసి చనిపోతుంది. ఎన్ని వేల చెరువులు తవ్వి ఉంటారు. ఒక్క దొరన్న ఈ చెరువు ఎవరు తవ్వారని చెప్పిండా? ఎవరు తవ్వారు ఈ చెరువు? నీ ఊళ్ళో ఉన్న 2 చెరువులు ఎవరు తవ్విండ్రు? నీ గ్రామంలో ఎవరు కట్టిండ్రు? ఆ గ్రామంలో 1,000 ఎకరాల భూమిని
ఎవరు తిన్నారు? ఆ గ్రామంలో వచ్చేటువంటి ఉత్పత్తిని ఎవరు తీసి ప్రపంచానికి అందిస్తున్నారు? అతడేడి ప్రతినిధిగా, అతడెక్కడ రాజకీయ ప్రతినిధిగా. అందుకనే ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే దాని రూపం ఏంటి? దానికి స్ట్రక్చర్ ఏంటి? అసలు దాని కళ్ళతో చూడడం ఎట్లా? ప్రజాస్వామ్యం అంటే నిజామాబాదులో అట్టడుగు భూమి పొరలో చిక్కుకుపోయి మూగజీవులైన ఇన్ని కులాలు ఒక దగ్గర కూర్చొని ఈ రాజ్యంలో మా వాటా ఏమిటి అని మనందరం మాట్లాడుకునే ఈ దృశ్యమే ప్రజాస్వామ్యం. ఇదే ప్రజాస్వామ్యం, ఇదే ప్రజాస్వామ్యం. పార్లమెంట్ లో వాళ్ళు మాట్లాడే పొలిటికల్ ప్రజాస్వామ్యం కాదు అది. అది ప్రజాస్వామ్యం ఎట్లయితే? ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ బేసికల్ పాయింట్ ఏంటి అసలు? ఇక్కడ ఏంటి అసలు మెయిన్ పాయింట్ ఏంటి? ఇవో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర సమయంలో ఒక్కడు కూడా ఇక ఈ దేశంలో ఇన్ని కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మీకు పార్లమెంట్ లో ఇన్ని కోట్ల మంది, 90% మంది, అంటే ఇప్పుడు సంఖ్య పర్సెంటేజ్ అనుకుంటే 140 కోట్లలో 120 కోట్ల మనమే. ప్రపంచంలో గ్లోబులో ఎక్కడ లేదు ఇంత జనాభా. 120 కోట్ల మందికి పార్లమెంటులో మన పర్సెంటేజ్కి ఎంత ప్రతినిధి ఉండాలి? మొదటి పార్లమెంట్ స్వాతంత్రం వచ్చినాక వాడు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాక మన స్వాతంత్రం పోయింది. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాక మొదటి పార్లమెంటులో గంగపుత్రుడు ఉన్నాడా? పద్మశాలి ఉన్నాడా? విశ్వకర్మ ఉన్నాడా? ఎందుకులే? పార్లమెంట్ మొత్తం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులతో నిర్మాణం అయిపోయింది. టోటల్ పార్లమెంట్ ఇన్ కంట్రోల్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య. నీ గంగపుత్రేడి, నీ ముదిరాజు ఏడి, నీ విశ్వకర్మ ఏడి, కుమారుడు చాగరానేడి, మోస్ట్ ఎంబీసీ కులాలైన అందరినీ ముత్తైదులుగా మార్చిన పూసలైనది జంగమనేది. ప్రజాస్వామ్యం నరకబడి, కాలబడి, తగలబడి భూమి అయిపోయింది మొదటి పార్లమెంట్లో. నీ ప్రతినిధి ఏడి? నీ తరఫున మాట్లాడిన ప్రతినిధి ఏడి? 2000 సంవత్సరాలు మీ కులాన్ని అంతం చేసి, మీ రక్తం లేని మీ తల్లిదండ్రులను బూడిద చేసి, గ్రామాలను తెల్ల చొక్కా వేసుకున్న తట్టుకోలేని ఒక అగ్రవర్ణ రెడ్డి వెలమ అగ్రవర్ణాలు పార్లమెంట్ కూర్చుంటే నీ బతుకుని వాడెట్లా బాగు చేస్తాడు? అయితే ఇక జరిగిన విషయం ఏంటంటే, అసలు పాలిటిక్స్ జీవితాన్ని నిర్దేశించేది, రాజకీయంలో నీ హక్కుల్ని కాపాడేది, రాజకీయంలో నీ జీవితాన్ని కాపాడేది, రాజకీయంలో నీకు ఆర్థిక న్యాయాన్ని చేసేది, రాజకీయంలో నీకు సామాజిక ఆర్థిక హక్కుల జీవితాన్ని సర్వం జీవితాన్ని నిన్ను చూసేది రాజకీయమే. మాకు రాజకీయాలంటే పడదు సార్ అన్నది మనమే. మేము రాజకీయాలు చేయము సార్, మేము ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడొద్దు. కానీ రాజకీయం అనే పాలిటిక్స్ 3.5 కోట్ల మంది ప్రజల యొక్క ప్రాతినిధ్యం మాట్లాడకుండా, 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రాజకీయ ప్రాతినిధ్యం మాట్లాడకుండా, మళ్ళీ చెప్తున్నా సార్, 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రాజకీయ వాటా మాట్లాడకుండా తెలంగాణ ఉద్యమం జరిగింది. ఎంత మోసం, ఎంత మోసం ఇది! 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రాజకీయ వాటా గురించి అణువంత చర్చ లేకుండా ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడా? ఎక్కడన్నా జరిగిందా ప్రపంచం? మళ్ళీ తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడిపోతాయి. నీ ప్రాతినిధ్యం లేకుండా నీ జీవితం ఎట్లా బాగుపడుద్ది? ఒకటే క్వశ్చన్, ఎట్లా బాగుపడుద్ది? తెలంగాణ వచ్చినాక ప్రతి వర్గంలో రోడ్డు మీదకి వచ్చి మా బతుకులు ఆగమైంది, మా బతుకులు బాగుపడతాయి, ఆ రాజ్యం వచ్చిన తర్వాత మా బతుకులు ఆగమైంది. ఎందుకు ఆగం కావు? ఎందుకు ఆగం కావు? నీ ప్రతినిధి లేకుండా, నీ ప్రతినిధి లేకుండా ఒక రాజ్యం వచ్చినప్పుడు నీ బతుకు ఎందుకు ఆగం కాదు? ఎందుకు ఆగం కాదు? ఒక ఆర్థిక న్యాయం ఎట్లా చేస్తావు తెలంగాణ గడ్డ మీద?
కోటి మంది ఇండ్లు ఉన్నాయి అనుకున్నాం. తెలంగాణలో కోటి ఇండ్లు ఉన్నాయి. కోటి ఇళ్లలో కలర్ టీవీలు ఉన్నాయి. కోటి ఇళ్లలో కలర్ టీవీలు ఉన్నాయి. పసుపు బోర్డు కాదు, కలర్ టీవీల పరిశ్రమ నిజామాబాద్లో పెట్టి నిజామాబాద్లో ఉన్న 20 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి అందులో ఉపాధి కల్పిస్తే మా బతుకులు మారాయి మొత్తం. ఇది చైనా వాడు చేస్తాడు ఈ పని. ఇది చైనా వాడు చేస్తాడు ఈ పని. చైనా వాడు చేస్తే ఒక గ్రామంలో అందరూ కలిసి ఒక పరిశ్రమ లాగా పెట్టుకుంటే గవర్నమెంట్ 50%, వీళ్ళు 50%, 2 మ్యాచింగ్ గ్రాంట్ పెడితే పొద్దున లేవైన దువ్వాన వాడిదే, బ్రష్ ప్రపంచం నివ్వెరపోయే చీరపోయింది. తెలంగాణలో తయారైన కుండ రాజస్థాన్ కుండతో పోటీ పడింది. ఆ కుండ కూడా గల్ఫ్ దాకపోయింది. కానీ ఆ కుండ తయారు చేసిన, ఆ చీర తయారు చేసిన మనిషి జీవితం ఏంటి? అదిగో అలాంటి మనుషుల కోసం పార్లమెంటులో తెలంగాణ బిల్లుతో అనుబంధంగా వీళ్ళ జీవితాలని ఆర్థికంగా, రాజకీయంగా,
సామాజికంగా మార్చడానికి ఎందుకు మార్చాలి? దానికి ఒక నిర్వచనం జరగాలి. బాగా క్యాచ్ చేయాలి పాయింట్. ఎందుకు మార్చాలి? తెలంగాణ రాష్ట్రం రావడం అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అంటే ఒక సింహాన్ని, ఒక మేకని ఒక బోన్లో కట్టేయడంతో సమానం. రెడ్డి గారు సింహం, బీసీ ఎస్సీ ఎస్టీలు రెండు కలిపి ఒక బోన్లో కట్టేయడంతో సమానం. అంటే అది పీక్క తింటది. అంటే మరి తెలంగాణ రాష్ట్రం వస్తే అది పీక్క తింటది కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు కావాలి అని ఒక్కడన్నా ఆలోచించిందా? తెలంగాణ ఆంధ్రాతో కలుపుతున్న సమయంలో నిజామాబాద్లో నెహ్రూ గారు తుంటరి ఆడపిల్లని ఆంధ్ర ఆమెతో తెలంగాణ అమాయక తుంటరి వాడితో తెలంగాణ అమాయక ఆడపిల్లకి కలిపి పెళ్లి చేయడంతో సమానం అన్నాడు. ఆంధ్రాని తెలంగాణని కలపడం ఆయనకి ఇది, ఆయన నెహ్రూ గారి జ్ఞానం ఇది. కానీ మరి తెలంగాణ రావడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ అమాయక మేకల్ని కుటుంబ మృగాలైన రెడ్డి ధర్మ దొరలని కలిపి ఒక బోన్లో పెట్టినట్టు. మరి అప్పుడేం జరగాలి? ఇదే ఈ 3.5 కోట్ల మంది 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజకీయంగా, సామాజిక భద్రతా పరంగా, రాజకీయంగా, సామాజిక భద్రతంగా, ఆర్థిక న్యాయానికి సంబంధించిన ఉప చట్టం తయారు కావాలి భూమిలో. అది ఎందుకు తయారు కాలే? ఇంకొక మాట అన్నాం. ఆ కేసీఆర్ను ఆ రెడ్లను ఇద్దరిని పిలిచారే పోయి మీకు తెలంగాణ రాష్ట్రం ఇస్తలే కానీ ఈ రెడ్డి వాళ్ళు మాత్రం పొరపాటున మీరు ఇద్దరు రాజకీయాలకు రావద్దు, అమాయకులు బతుకుతారా, వాళ్ళకి తెలంగాణ ఇచ్చేస్తా అంటే వీళ్ళు తెలంగాణ రాష్ట్రం రావాలంటారా వద్దంటారా? ఈ అవగాహన రాజకీయం తెలంగాణ వాడమా? వీళ్ళది వీళ్ళ తెలంగాణ వాడమా? తెలంగాణ ఉద్యమంలో 70 తెలంగాణ ప్రవేశానికి అనే సమయంలో, చెన్నారెడ్డి టైంలో, కేసీఆర్ టైంలో ప్రతి రెడ్డి ఈ తెలంగాణ వాదంతో నేను ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మండలాధ్యక్షుడిని కావచ్చు, ఈ తెలంగాణ వాదంతో నేను ఎంపీని కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు అని ప్రతి వెలన ప్రతి రెడ్డి అనుకున్నాడు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు. కానీ మొత్తం బీసీఎస్సీలు తెలంగాణ వచ్చేసారి మా జీవితం బాగుపడింది, తెలంగాణ వచ్చేసారి మా జీవితం బాగుపడింది అని మనం అనుకున్నాం. మనం ఒక్కరు కూడా ఈ తెలంగాణ వాదం అనే వాదాన్ని వాడి మనం చట్టసభల్లోకి, అసెంబ్లీలోకి, పార్లమెంట్ లోకి పోవాలని ఒక్క బీసీఎస్సీ అనుకోవాలి. కానీ ప్రతి రెడ్డి గలమ ఈ వాదంతో మనం రాజకీయంగా అసెంబ్లీలో, పార్లమెంట్ లో పోవచ్చు అనుకున్నారు. అది జరిగిందిగా, పొరపాటు జరిగిందా లేదా? కానీ ఇప్పుడు వస్తున్న తెలంగాణ బీసీఎస్సీ వాదంతో అనుకోండి, మీ ఎమ్మెల్యేలతో, ఎంపీలతో ఈ వాదంతో చేస్తున్నాం. దానికోసమే పెట్టినాం బీసీఎస్సీ ఎస్టీ చేసి మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడం కోసం, ముఖ్యమంత్రి పీఠాన్ని పట్టుకోవడం కోసం పెట్టిన ఈ సంఘాన్ని. దానికోసమే పెట్టి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ఆయన నుంచి బాగుపడతావా చెప్పు నువ్వు కొద్దిగా. ఈ ధనంబర సార్ నీ కాళ్ళు మొక్కుతా అని అనడానికా ఈ సంఘాలు దేనికి? రాజకీయ ప్రాతినిధ్యం కావాలంటే ఏం చేయాలి మరి? సంఘాలతో, అంబేద్కర్ సంఘంతో అయిద్దా, బీసీ సంఘంతో అయిద్దా, ఎవరితో అయింది? గ్రామంలో రెడ్డితో. ఒక గ్రామంలో రెడ్డి ఉంటాడు, గొర్రెల్ని కాసేవాడికే గొర్రెల్ని ఎట్లా ఆడించాలో తెలుసు. గొర్రెల మనస్తత్వం గొర్రెలు కాసేవాడికి తెలుసు, తోటి గొర్రెకి తెలవు. గొర్రె లాంటిదో తోటి గొర్రెకి తెలవు, గొర్రెలు కాసేవాడికి తెలుసు. తెలంగాణలో కానీ దేశంలో కానీ మనుషుల్ని కాసే రెడ్డి గలమదొరలకే మన గురించి తెలుసు. ఒక్కొక్క కులాన్ని ఎట్లా ఆడాలి, వీళ్ళ కాళ్ళు ఎట్లా ఎరగొట్టాలి, వీళ్ళని ఎట్లా వాడుకోవాలి, వీడు ఎప్పుడు అప్పుకొస్తాడు, వీడి కొంపల సమస్యలు ఎప్పుడున్నాయి, వాడు ముఖం చూసి వాడు ఎంత అప్పుకొస్తుందా, మాట్లాడటానికి వస్తుందని మొత్తం తెలుసు మనకి లెక్క. వీని బట్టలు ఎన్ని విరిగిపోయి, బట్టలు విరిగినందుకు వీడి ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, రేపు ఎప్పుడు పైసలకు వస్తాడు, ఎప్పుడు అప్పుకు వస్తాడు, వీడు దుబాయ్ ఎప్పుడు పోతాడు, ఆయన నుంచి పీరుగా ఎప్పుడు వచ్చింది కూడా చెప్తున్నాడు, పీరుగా వచ్చి డబ్బులు కూడా చెప్తున్నాడు ఎంత డబ్బులు అనేది. మొత్తం మానవ సైకాలజీని మనస్తత్వం మీద ఆధారపడి నడుస్తున్నది. మానవ మనస్తత్వం బట్టి గేమ్, ఒక మైండ్ గేమ్ నడుస్తుంది. దీన్ని ఛేదించడం ఎట్లా? కేసీఆర్ అతిపెద్ద దొంగ,
ప్రపంచం. అతిపెద్ద గజ. కానీ కేసీఆర్ని ఓడించిన వాడు అతిపెద్ద గజదంలో రేవంత్ రెడ్డి. చూసారా, ఒకరిని మింగడానికి ఒకటి తయారై. మరి వాళ్ళిద్దరిని ఓడించాలంటే కోటాను కోట్ల మంది దొంగల్ని, గజ దొంగల్ని ఊపిరి తీసింది భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఒక్క ఐడియాలజీతో. కానీ నీకోసం వచ్చిన రాజ్యాంగం నువ్వు వాడుకోవటలే. నీకోసమే అత్యధిక భూమి పొరల్లో ఉన్న కట్టిక నిరుపేద కన్నీరు గార్చే పేదవాడి చేతిలో గండ్రగొడ్డలై కూర్చుంది రాజ్యాంగం. కానీ నువ్వు వాడట్లే. ఏం కావాలి మరి? ఇక జరగాల్సింది ఏంటంటే పాలిటిక్స్. రాజకీయం చేయకుండా ఈ జీవితం ఎట్లా మారుతుంది అనేది ఇక్కడ డిబేట్, ఆర్గ్యుమెంట్. పాలిటిక్స్ చేయడం కోసం రేపు బహిరంగ సభ పెట్టినా, మీటింగ్ పెట్టినా పాలిటిక్స్ చేయాలనుకుంటారా? రాజకీయం చేయాలనుకుంటారా? ఆత్మగౌరవం ఉన్నవాడికి పగ ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది. ఆత్మగౌరవం ఉన్నవాడికి పగ, ప్రతీకారం ఉంటుంది. ఆత్మగౌరవం ఉంటే, ఆత్మ ఉంటే దాన్ని గౌరవించుకుంటాడు. ఆత్మ అంటే ఏంటి? నీవు బ్రతకడానికి కావలసిన, నువ్వు సమాజంలో నీ జీవితాన్ని ఉనికిలోకి తెచ్చి నీవు జీవితాన్ని భూమి మీదకి ప్రసాదించిన మహనీయుల ఆలోచన గాథల సర్వమే ఆత్మ. కానీ ఆత్మలో ఇంకొక పార్ట్ ఉంది. నీవు బ్రతకడానికి కావలసిన మహనీయులు నిర్మించిన ఆలోచనే ఆత్మ. ఆ మహనీయుల్ని చంపడానికి ఎదురుగా పోరాడిన నీ శత్రువుల పోరాటం తెలుసుకోవడం కూడా ఆత్మ. రెండూ ఉంటాయి ఆత్మలో. నీవు బతకడానికి కావాల్సిన ఆలోచనతో ఆత్మ తయారు కావాలి. నీ ఆలోచన, నీ మహనీయుల ఆలోచన, నీవు బతకడానికి నీకోసం ఆ మహనీయులు పోరాడినప్పుడు ఆ మహనీయులు చంపడానికి కూడా శత్రువులు ఉన్నారు. వారి గురించి కూడా నీకు తెలుసుకోవాలి. అప్పుడు ఈ ఆత్మ గుర్తుపడుతుంది. ఊళ్ళో నా అయ్యని, నా తండ్రిని చంపినోడు ఇతడే. నా తండ్రిని నడిపిన కాలుతోటి వెన్నెప్పు సరగొట్టి లంజ కొడక అన్నది ఈతరే. కానీ ఆ దొరని తన్నించుకున్న ఇద్దరిని కలిపి తెలంగాణ ఉద్యమం నడిపింది. తన్నులోని తన్నించుకున్నోని ఇద్దరిని కలిపింది. ఎందుకంటే అందశ్రీ పాటలో, గోరెడ్డి వెంకన్న పాటలో, గద్దరి పాటలో శత్రువుని చూపిలే. అమ్మా తెలంగాణలో శత్రువు చూసారా ఎక్కడన్నా పాటలో? క్లాస్ ఏడి నీ వర్గ శత్రువుని ఎందుకు చూపించలేదు గద్దర్? గోరెడ్డి వెంకన్న పాటలో క్లాస్ ఏడి, వర్గ శత్రువు ఏడి? అందశ్రీ పాటలో తెలంగాణ మొత్తాన్ని అలంకరించి తెలంగాణలో వర్ణన చేసి ఆ వర్ణన పాటలో మన శత్రువుని చూపించలేదు కదా పాటలో. ఊగిపోయాం కదా పాటల్లో. వాళ్ళ కళాలని, గళాలని శత్రువుని చూపలేకుండా వాళ్ళతో రాయించింది ఈ భూస్వామ్య వ్యవస్థ. తెలంగాణ వచ్చాక కుమిలి 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 బయటికి చెప్పలేక, ఎవరితో అనలేక కుమిలి 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 చనిపోయింది కదా. నా ప్రజలకి మార్గాన్ని, దారిని ఇవ్వకుండా మరణిస్తున్నారు. ఎంతమంది గ్రహించారు ఇది? కుమార్ భాయ్, ఎంతమంది గ్రహించారు? నా విశ్లేషణ ఇది. నా విశ్లేషించే హక్కు నాకు ఇది. నా హక్కు ఇది. గద్దర్ మీద చెప్పే హక్కు. ఐడియాలజికల్ గా నేను వారసు. మేము సూర్యకిరణ్ దేహానికి వారసుడు. గద్దరు ఇట్లా అయితే బాగుండేనే నేను కలలు కంటున్న వారసు. కూలి చనిపోయాడు, మార్గం ఇవ్వలేకుండా పోతున్నాను. ఎందుకంటే అమ్మా తెలంగాణలో ఏమి చూపించలే. ఎన్ని చూసినట్టయితే గోరెడ్డి వెంకన్న, గద్దర్, అందశ్రీ మన తెలంగాణలో ఇక్కడ ఉన్నాడు. తెలంగాణ సాధనతో పాటు ఈ భూస్వామిని కూడా రాజకీయ హత్య చేయమని ఒక్క పిలిపిస్తే తెలంగాణ రాజుని ఆంధ్ర దొరకొచ్చేటోడు, తెలంగాణ దొరకొచ్చేటోడు. కానీ గేమ్ అట్లా జరగలే, ఆట అట్లా జరగలే. కథ
అద్భుతంగా వెనకొండి నడిపించారు. పాటలో నువ్వు శత్రువు చూపించొద్దు. అప్పుడు శత్రువుని నువ్వు చూపించలేదు కాబట్టి ఊళ్ళో మన అయ్యని ఈతిని దనినోడు, మన అమ్మని లంజముండ అన్నోడు, జుట్టు బట్టి ఈడ్చుకొచ్చి నా పొలాల మా భూమిలో పనిచేయని లంజముండ, కుయ్యాలికి గుల్లైపోయినోడు, వారితో కలిసి తెలంగాణ గురించి మాట్లాడి పోరాటం చేశాడు. సైతాన్ భగవాన్ ఎట్లా కలుస్తాయా? ఎట్లా కలుస్తుంది సైతాన్ భగవాన్? ఊరిని ఉరిమించిన వాడు మన రక్తం దాగినోడు, ఊరిని ఉరిమించిన బానిస శ్రామికుడు. శ్రామికుడు రక్తం లేక ఒక ఆడ మనిషి మరణిస్తుంది. రక్తం లేక సృష్టికర్త అయిన మహిళ గర్భకోశ వ్యాధితో రక్తం లేక హింసకి గురై ఎవరికి చెప్పులు కాదు. భర్తకి చెబుతాడంటే ఏమి జ్ఞానం ఉంది? ఆ గర్భసంచి గురించి చెప్పడానికి, భర్తకి చెప్పడానికి మనకి ఏమైనా అర్థమైద్దా? సలహా ఏమైనా ఇస్తాడా? కొడుకుకి చెప్పడానికి కొడుకుకి చెప్పదు, భర్తకి చెప్పదు. చెప్పుకుంటే అర్థమయ్యే వైద్యుడికి దగ్గరికి పోవడానికి పైసలు. తెలంగాణలో 90% మంది మహిళలు గర్భకోశ వ్యాధులతో చచ్చిపోతారు. మనల్ని సృష్టించిన అమ్మలు ఎవరు తాగారో రక్తం? భూస్వామి. రక్తం కానీ జన్మ కూడా సృష్టించలేనటువంటి ఆ తల్లికి పుట్టిన బిడ్డలో తల్లి రక్తం తాగిన భూస్వాములతో కలిసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇదేనా తెలంగాణ? ఏం పురిటి గడ్డ ఇది? నేను నల్గొండ పోతే ఇప్పుడు వాళ్ళ కిల్లా అంటాడు, కరీంనగర్ పోతే అదొక కిల్లా అంట. ఏం కిల్లరా నాయన? ఏం కిల్లా చెప్పుకోదే? ఈ రాజకీయ ప్రాతినిధ్యం ఏది? కరీంనగర్లో కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళిన ద్వారా ఆ ఇంట్లోనే, బీజేపీకి వెళ్ళిన ద్వారా ఆ ఇంట్లోనే, తెలుగుదేశానికి ద్వారా ఆ ఇంట్లోనే, నక్సలైట్కి ఆ ఇంట్లోనే ద్వారా, టీఆర్ఎస్కి ఆ ఇంట్లోనే ద్వారా. ఎవరు మనకి శత్రువు, ఎవరు మిత్రుడు? పరధర్మం ఏంటి, స్వధర్మం ఏంటి? నీ ముఖం ఏంటి, నీ ద్రోహం ఏంటి? ఫలానా అడవిలో ఫలానా జంతువుని గుర్తుపడుతుంది, ఈ జంతువు నన్ను బీక్క తింటానికి వస్తుందని ఇంకో జంతువు గుర్తుపడుతుంది. నువ్వు ఎవరిని గుర్తుపడట్లేగా? నీ బతికేందుకు? నవ్వటానిక? ఒకటే జోకులు, మళ్ళీ ఎవరైనా జోకులు అయితే నవ్వటం, 3-4 రోజులు నవ్వటం. డెమోక్రసీ వచ్చిన తర్వాత నాటకం మొదలైంది, ఎన్నికలు వచ్చినాక నాటకం మొదలైంది. తినరానే తాగిన రానే అని రెడ్డి ఆయన అనేసరికి ఆ మాట గుర్తొచ్చు, రింగుటోని పెట్టుకుంటాడు. అవసరం అయితే ఆ మాట తిన్నరానే అని మనల్ని ఎవడనంటే దాన్ని రింగుటోని పెట్టుకుంటాడు. అత్తాను తెలియదు మనకి. తిన్నరానే తాగిన అన్న నేరానికి బాధ్యత మళ్ళీ 10 ఏళ్ళు. ఎక్కడ మాట్లాడాలో తనకు తెలుసు. అంటే మీసాలు నిలవేసిన ఒక భూస్వామి, కనుగుట్లని నిప్పురవల్లాగా మార్చుకున్న ఒక భూస్వామి, అంజరక అన్న భూస్వామి ఎన్నికలు వచ్చినాక నవ్వు ముఖం పెట్టి తిన్నరా అని అన్నాడు. సుశీరావు నాటకం ఎటు బయలుదేరిందో. మనోడు నన్ను ఇంట్లో కూడా రానిచ్చారు, వాని వంటగదిలో కూడా పోతా అంటాడు మనోడు. ఆ వంటగదిలో పోయి ఈ తెలంగాణలో ఆడుతున్న నాటకం. అందుకనే తెలంగాణ రాష్ట్రం రావడానికి నీకు రాజకీయ ప్రాతినిధ్యం లేని తెలంగాణ వస్తే అంటే సస్తే అంటే అంటారు. నీకు రాజకీయ వాటా లేని తెలంగాణ వస్తేంది సస్తేంది. ఎందుకు ఈ మాట అంటున్నా? వెలమదొరలకి రెడ్డిదొరలకి నీకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా తెలంగాణ ఇస్తా అని సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకున్నావు. నాకు కావాలి నువ్వు అని నేను అట్లా ధోరణిస్తా. నేను కావాలి, అంత కావాలా? రేపు దాకా కూర్చుంటా, నువ్వు కూడా ఉండు. నీకు రాజకీయ ప్రాతినిధ్యం. పద్మశాలి మగ్గాలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చారు, కుమ్మరాలు సార పట్టుకొని వచ్చారు, గంగపుత్రులు వలలు పట్టుకొని వచ్చారు, పాగలోళ్ళు సాగిరాన్ని పట్టుకోవడానికి వచ్చి వంట వార్పులని రెడ్డి గారు పైసలు ఇస్తే బగార పువ్వు వండుకొని
తాగులోళ్ళు మంగళూరు రోడ్ల మీద ధర్నా చేసి సాయంత్రానికి ఇంటికి పోయా. ప్రెస్ మీట్లలో రెడ్డి వెలమదారులు వచ్చి ప్రెస్ నోట్ ఇచ్చి పోయా. భారత స్వాతంత్రోద్యమం సక్సెస్ కావడానికి బీసీలే బలిపశులయ్యారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి బీసీలే బలిపశులయ్యారు. కొద్దిగా ఎస్సీ ఎస్టీలు ఉన్నా బీసీలో అగ్రభాగం కావాలి. బీహార్లో నాట ప్రపంచంలో లేని ఎక్కడ లేని పేద సభ జరిగిందట గాంధీకి. గాంధీ కులస్తులు ఒక్కరు పాల్గొనలేదట, వేదిక మీద ఇద్దరు తప్ప ఒక్కరు పాల్గొనలేదట. నెహ్రూ గారి మనుషులు ఎట్లాగో పాల్గొనరు. ఈ దొంగల్ని గుర్తుపెట్టలేని అంధత్వం. ఎందుకంటే నీకు రాజకీయ అక్షరాస్య లేదు కాబట్టి. వాడికి ఫేస్ లిటరసీ తెలుసు. ఫేస్ లిటరసీ అంటే నువ్వు అప్పుకొత్తను అని ముఖం మీద ఉంటే వాడికి అక్షరాలు అని ఈడ దూతుడు మనవాడు. ఇట్లా ఈడు 10,000కి వచ్చాడు అని వాడికి తెలుసు. ఏంటంటే కింద కాలు మీద కాలు పెట్టి గీరుతా ఉంటాడు. భూమి కాడితే ఆ భూమి ఇంత లోతు దిగింది. ఏంటంటే వీడు చెప్పలేక వీడి ఫోర్స్ అంతా భూమిని తవ్వుతాడు కోడిని తవ్వినట్టుగా. ఆ లోతు చూసుకొని వీడు ఎన్ని వేలకు వచ్చిండో వాడు చెప్తాడు. అడగడానికి మా ఊరిని కట్టిన పైసలు అడగండి. ఊరిని కట్టినా అడగలేము. అసలు కూలి మొత్తం అయినా కూడా అడగలేము మనం. అందుకని తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాలలో చివరికి ఒక పెద్ద మనిషి మా రాజకీయం లేదు, ఎన్నికలు తుపాకీ పడితేనే తెలంగాణ వస్తుందని ఒకడు అంటాడు. తుపాకీ పట్టుకొని తెలంగాణ వస్తుందా? వాడు కాల్చి చంపడా? కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇంకో ఆయన కేసీఆర్తో రాదు, ఓటుతో రాదు, పాటతో వస్తుంది తెలంగాణ అంటాడు ఒకడు. మనోడే పాటతో తెలంగాణ వస్తుందా? తూటతో తెలంగాణ వస్తుందా? భారత రాజ్యాంగాన్ని ఇండియాలో అద్భుతంగా వాడింది ఒక్క కేసీఆర్. భావోద్వేగాన్ని ఎట్లా రెచ్చగొట్టాలి, దాన్ని బ్యాలెట్ బాక్స్ కి ఎట్లా కనెక్షన్ ఇవ్వాలి, బీసీ ఎస్సీ ఎస్టీలందరి దగ్గర పోయి తినరానే అని ఎట్లా అడగాలి. తినేరానే తాగిన రానే ఎప్పుడు వచ్చిండ్రే ఏనాడు అనలేదు వీడు. ఎప్పుడు 40 ఏళ్ల క్రితం నేను మాట్లాడినా తెలంగాణ ఈ ఎప్పుడు వచ్చిండ్రే తిన్నరానే తాగినరానే. ఇది రెడ్డి వెలమదొరలు ఇద్దరు పాటించేసరికి మనోడు రింగిటోన్లు పెట్టుకున్నాడు. పోనీ భుజం మీద చేద్దామా, వీడు భుజం కడుక్కోడు 6 నెలల దాకా చేసిండు. చేయకండి ఇద్దామా, చేయగలడు. ఎందుకంటే రెడ్డి గారు అందంగా మంచిగా తయారై ఆయన మనం చూస్తున్నాం అనుకో ఇట్లా. ఇప్పుడు 6 నెలల దాకా నిద్రపోడు. అసలు అట్లే 6 రూపాయలు కనిపిస్తుంది మన ఊళ్ళో. ఏ ఉన్నాడా మా నాయకుడు, ఆ అందము, ఆ బంతి పువ్వు లాంటి ముఖం, పసుపు కొమ్మలాగున్నాడు. ఇది నిజామాబాద్ పసుపు బోర్డు. ఆడి పసుపు ముఖం, ఆ బంతి పువ్వు ముఖం నీ రక్తంతో వచ్చింది. వానికి నీ రక్తంతో వచ్చింది. అతన్ని ఇష్టపడతాడు. ఇతన్ని బిడ్డల కన్నా, భార్య కన్నా, కన్న తల్లి కన్నా ఊళ్ళో ఏదన్నా రెడ్డి దూరం బట్టి మనోడు తిరిగి 10 ఏళ్ళు తిరిగితే 10 ఏళ్ళు వాళ్ళే ప్రేమిస్తాడు. ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే పొలిటికల్ రిప్రజెంటేషన్. ఇది రాజకీయం, ఇదంతా రాజకీయం. రాజకీయంలో నీ ప్రాతినిధ్యం, నీ ఎనిమి ఉంటుందా? ఓకే, అసలు అమెరికాలో రాజకీయ ప్రాతినిధ్యం. నల్లవాళ్ళని బాగు చేయాలి. నల్లవాళ్ళని నువ్వెవడురా బాగు చేయడానికి? తెల్లవాడు నేనే బాగు చేసుకుంటాను పార్లమెంట్కి పోయి. నువ్వెవడు నన్ను బాగు చేయడానికి? నన్ను నమ్మండి అని కాగితం రాసిండు. ఆస్ట్రేలియాలో, అమెరికాలో కూడా తెల్లవాళ్ళు కాగితం రాసి చూపించిండు. శతాబ్దాలుగా మేము మిమ్మల్ని మోసం చేశాం. ఈ దేశంలో నగరవన్నవాడు ఈ మాట అన్నాడా? కాగితం రాసి చూపించిండు. క్షమించండి మమ్మల్ని, మా తాతలు ముత్తాతలు ఇందులో నల్ల వాళ్ళ రక్తం తాగి మిమ్మల్ని మోసం చేశాం, ఇది నుండి కలిసి బతుకుదాం అన్నాడు. అది నిజంగానే అన్నాడు. నమ్మలే. మరి మనం తెలంగాణలో నీ రాజకీయ ప్రాతినిధ్యం. ఓకే, తెలంగాణ వచ్చింది,
రేవంత్ రెడ్డి కేసీఆర్ని తెలంగాణని ఒక మేనేజ్మెంట్ పాలిటిక్స్, హ్యూమన్ ఫేస్ పాలిటిక్స్ కాదు, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ పాలిటిక్స్ కావాలి. ఒక 10 మంది రిటైర్డ్ కలెక్టర్లకి ఈ గవర్నమెంట్ని ఎట్లా నడపాలి, వానికి బిచ్చం మెతుకులు ఎట్లా వేయాలా, ఆ తెల్ల రేషన్ కార్డు, ఆ పింఛన్లు అవన్నీ ఎట్లా మేనేజ్ చేయాలా, ఐడియా, ఎయిర్టెల్ రేట్లన్నీ లాస్ట్కి ఒకే పైసలు వస్తాయి వాళ్ళకి. కానీ ఆ స్కీమ్ ఈ స్కీమ్లు పెట్టినట్టే తెలంగాణలో మొత్తం ఎట్లా మేనేజ్ చేయాలి అని ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు ఒప్పు చెప్తారు రేవంత్ రెడ్డి. వాడే చూసుకుంటాడు ఈ అప్పులు గిప్పులు మొత్తం ఎవరికి ఎన్ని వేయాలనేది. ఇతను చేసేదంతా భేతాళ మాంత్రికుడి రాజకీయం, భేతాళ మాంత్రికుడి రాజకీయం. ఆ మాంత్రికుడి రాజకీయం కేసీఆర్ని ఎట్లా మింగాలి, రేవంత్ రెడ్డి యొక్క రాజకీయం బీజేపీని ఎట్లా మింగాలి, లేదా బీజేపీతో కలిసే కేసీఆర్ని దెబ్బకొట్టాలా. ఒకవేళ నన్ను ముఖ్యమంత్రి నుంచి సోనియా గాంధీ తీసేస్తే ఏకంగా బీజేపీతోటే కలవాలి, లేదా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బీజేపీని ఖతం చేస్తారా? ఎందుకంటే ఈయన స్కూలు ఒక కాలేజీలోనట, కాలేజీ ఒక దగ్గరట, స్కూలు టిఆర్ఎస్ అట, కాలేజీ బీజేపీ అట, ఉద్యోగం చేసేది కాంగ్రెస్ ఉన్నట. మరి ఇన్ని పాత్రలు ఉన్నాయి కదా. అందుకనే ఈ భేతాళ మాంత్రికుణ్ణి రాజ్యాంగ గణతంత్రమే చంపేయాలి. దీనికోసం నేను చంపుతున్నా, నన్ను రేవంత్ రెడ్డి చంపుతుడా? ఎందుకు ఈ మాట అంటున్నా? భలే మాట్లాడండి యూట్యూబ్లో మాట్లాడే యూట్యూబర్ను కాదయా, ఇది ఉద్యమం, ఇదంతా ఉద్యమం. రోజు 24 గంటలు ప్రజా ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమాన్ని ఎవరో పోరగాడు తీసి, ఎవరో ఒక మీడియా మిత్రుడు అనిల్ లాంటి వాడు తీసి, ఇంకో మీడియా మిత్రుడు తీసి దాన్ని మీడియాలో పెడతాను. నేను యూట్యూబర్ని కాదు, మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తున్నాం వచ్చి, యూట్యూబర్ని కాదు, నేను ఉద్యమకారుణ్ణి, మాట్లాడటం నేర్చుకోవాలి. యూట్యూబ్లో చూస్తున్నావు, నేను యూట్యూబర్నా? ఉద్యమకారుణ్ణే. తెలంగాణ గడ్డ మీద పేదలకి మంగళకి రాజకీయ వాటాను అడిగే ఉద్యమకారులు. వాటా కావాలి. పెద్ద మనిషి చిరంజీవి గురించి మాట్లాడిన బాగానే ఉంది. ఎట్లా ఈ వాటాలు బయలుదేరింది తెలంగాణలో? స్వరాజ్య పాదయాత్ర ద్వారా ఒక్కొక్క కులం తెలంగాణ గడ్డ మీద వాటా అని సింహనాదం చేయబట్టి ఇవాళ తెలంగాణలో మొత్తం వాటా కులాల వాటా పుట్ట పగిలిపోయింది. వాదం జరుగుతూ ఉంది, మండుతా ఉంది. భారతదేశంలో ఎక్కడా లేకుండా ఇక్కడ పెట్టింది తెలంగాణ కులగణలో 2 శక్తులు. కులగణని నేను లెక్క పెడతాడు రాహుల్ గాంధీ. పాపం అయ్యా రాహుల్ గాంధీ నువ్వు కాశ్మీరు పండిట్ బ్రాహ్మణుడివి. నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ వాళ్ళ నాన్న వాళ్ళ తాత కాశ్మీరీ పండిట్ బ్రాహ్మణ్ వజ్రాల వ్యాపారులు. వాళ్ళు కాశ్మీరీ పండిట్లు. నెహ్రూ పండిట్ అంటే విద్వాంసుడు అని మీరు అనుకున్నారు. పండిట్ పాన్ బండార్ అంటే బ్రాహ్మణుడి యొక్క పాన్ షాప్ అని అర్థం. అయ్యంగారు బేకరీ అంటే బెంగళూరు ఆయన కాదు, బ్రాహ్మణుడి యొక్క డబల్ రొట్టెల దుకాణం అని. నవ్వండి సార్, నాకన్నా నవ్వద్దు, నవ్వాలి కానీ చిన్న నవ్వితే ఎట్లా? పండిట్ పాన్ బండార్ అంటే బ్రాహ్మణుడి దుకాణం, పాన్ షాప్ అని. మోతీలాల్ నెహ్రూ కొడుకు లండన్లో పెద్ద చదువు గిది లేకుండా పెద్ద బేవర్కి దిగేదట లండన్లో, అందరికీ సిన్సియర్గా అవుతుంది. అలాంటి ఆయన మన అదృష్టం కొద్దీ దేశ ప్రధాని అయింది. అదృష్టం దరిద్రంలాగా పట్టుకుంది. అదృష్టం ఎట్లా పట్టుకుంది? బీసీఎస్సీలకి దరిద్రం అదృష్టంలాగా పట్టుకుంది. నెహ్రూ అయింది బాగా. ఈ నెహ్రూ దేశ ప్రధాని అయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా కులగణంలో ఇన్వాల్వ్ అయినప్పుడు నెహ్రూ యొక్క వారసుడు రాహుల్ గాంధీ కులగణన గురించి మాట్లాడుతున్నాడు. అద్భుతంగా కులగణన గురించి మాట్లాడుతున్నాడు. కులగణన అంటే ఏంటో తెలుసా? నథింగ్ బట్ సోషలిజం. సోషలిజమే. ఏంటి దాని అర్థం? భారతదేశం కులాల వ్యవస్థ, ఇక కులాలను లెక్క పెట్టాలి. అదే గణన, అదే రిపబ్లిక్ స్టేట్ అంటే కులాలను లెక్క పెట్టడం.
డిఫైన్ చేయాలి. కొద్దిగా దగ్గర రాదమ్మా. కులగణన అంటే రిపబ్లిక్ స్టేట్.
భూస్వామితో మీరు కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఆత్మగౌరవం. మీ గ్రామంలో ఉన్న రెడ్డితో వెలమతో ఎదురెదురుగా నిలబడి రాజకీయంగా ఢీకొనే మన జేఏసీతో ఉద్యమం చేసే గంగపుత్రుడికి రేపు ఆత్మగౌరవం ఇస్తుంది. ఎందుకు ఈ శిబిరం పాలిటిక్స్ చేయాలా, గ్రామాల్లో రాజకీయం చేయాలి. రాజకీయం చేయాలంటే ఆయన భూస్వామి మెట్లన్నీ దిగి ఇట్లా నిలిచిన మీసాలను కూడా నాయి బ్రాహ్మణుడి దగ్గర పోయి మీసాలు కింది కానీ కనుగుడ్లు బాగున్న కనుగుడ్లు నాకు ఇప్పించలాగా చేసిన ఆయన నవ్వు ముఖం పెట్టి తిన్నరానే తాగిండ్రు ఆయన అన్నాడు కదా. ఇప్పుడు ఈ బీసీ ఆయన పోయి మిగతా కులాన్ని బలకరియాల, మాలోళ్ళని మాది వాళ్ళని తోటి బీసీలు నేను బలకరియాను అంటే మీకు రాజకీయ వాట రాదు. మీకు రాజకీయ వాట రాదంటే మీ తల్లికి నెత్తురు రాదు. నీ తల్లికి నెత్తురు రాదు కానీ తల్లి చనిపోదు. నీ కులాన్ని నువ్వే చంపుతున్నావు. నీ రాజకీయ వాటా లేని అజ్ఞానంతో నీ భూమి మీద, సంపద మీద, రాజ్యం మీద నీ వాటా అడగని నేరంగా నీ కులాన్ని, నీ కుటుంబాన్ని నీవే చంపుకుంటున్నావు. ఎవరు చంపట్లేదు. ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కావాలి. రాజకీయ ప్రాతినిధ్యం మాట్లాడదామా, కాలాతీతం అయితే ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం మాట్లాడాలి. రాజకీయ ప్రాతినిధ్యం మాట్లాడాలంటే నీవు రాజకీయ నాయకుడిగా మారాలి. నీ కళ్ళు, నీ ముఖం, నీ స్వభావం, నీ బట్టలు, నీ నిలబడే విధానం, నీ చూపు, నీ జ్ఞానం, నీ మాట, నీ వాక్కుతీరు, నీ క్యారెక్టర్, నీ బాడీ స్టైల్ మొత్తం మారిపోవాలి. కొత్త రూపంలోకి రావాలి. అదే పూలే అంబేద్కర్ని కోరుకునేది నిన్ను. కానీ చదువుకున్నవాడికి కోట్ర సీసాలు వస్తున్నాయి. చదువుకున్నవాడికి సీసాలు పెట్టెలు దిగుతున్నాయి. చదువుకున్నవాడికి 2-3 వేలు వస్తున్నాయి, సెల్ ఫోన్ వస్తుంది, రీఛార్జీలు అవుతున్నాయి, పైసలు వస్తున్నాయి ఫోన్ పేలో. అంటే నీ ఫోన్ పేలో పైసలు పడ్డప్పుడల్లా నీ తల్లి చనిపోతుంది, నీ తాత చనిపోతుంది. కానీ బాడీలోకి మత్తు, బీరు, బ్రాండీ వస్తుంది. ఆ 3,000 కోసం, ఆ 2,000 కోసం. ఇప్పుడు గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి ఊళ్ళో ఉన్న ధర మీద అభిముఖంగా లీడర్ కావాలి. రేవంత్ రెడ్డి అమ్ముడు పోలే. రేవంత్ రెడ్డి పైసా పరకకు అమ్ముడు పోలే. వాడు 16 ఏళ్ళు కత్తి నూరి కేసీఆర్ ను ఓడగొట్టిండు, సింహాసనం మీద కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి ఆత్మగౌరవం అంటే నీ ఆత్మగౌరవమే నాకు ఆదర్శం. ఎందుకంటే రేపు రేవంత్ రెడ్డితో నా యుద్ధం, నా యుద్ధంతోటే, చిన్న చిత్తుకోడితో కాదు నేను పెట్టుకునేది. రెడ్డి భూస్వామ్య ధరలతోటి నా యుద్ధం. కాబట్టి నీకు ఆత్మగౌరవం ఉన్నావో నా జాతి తరఫున నేను కూడా అంతే ఆత్మగౌరవం. అట్లా యుద్ధం చేసిండు రేవంత్ రెడ్డి. కాబట్టి గ్రామంలో మనం ఇదే భూస్వాముల మీద ఈ యుద్ధానికి బయలుదేరా. అలెగ్జాండర్లో 100 కోట్ల వజ్ర వైడూర్యాలు తీసుకొని బయలుదేరలే. 20 ఏళ్ళ పోరగాడు అలెగ్జాండర్ గ్లోబుని పట్టుకోవాలని వచ్చాడు. భూగోళాన్ని పట్టుకోవడానికి 20 ఏళ్ళ పోరాడు. 8,000 కోట్లు తీసుకొని వచ్చిండు. ధైర్యాన్ని తీసుకొని వచ్చి గ్లోబుని పట్టేసి. మరి పూలే అంబేద్కర్ ప్రోడక్ట్ మనం. పూలే అంబేద్కర్ యొక్క వారసులం మనం. పూలే అంబేద్కర్ వారసుడు ఏం చేయాలి? బీసీ సంఘం, అంబేద్కర్ సంఘం, మాదిగ తాండోరా, మాల మహానాడు అని ఊళ్ళ పేర్ల దగ్గర పోయి సార్ మేము మీటింగ్ పెడుతున్నాం, ఏం సంగతి? అప్పుడు లోపల ఏం చెప్తారు తెలుసా? ఇంకో చిన్నరెడ్డిని పిలిచి ఆ లంజోడికి సంఘాలు ఇవ్వండిరా, వాడు రేపు ఎన్నికలకు మనం జీబీ ఎక్కుతారని చెప్పి ఆ లంజోడికి సంఘాలు పెట్టాను, లైవ్ పెట్టాను. ఏం కాదు, ఆ లంజోడికి సంఘాలు ఇవ్వండిరా, వాడే రేపు ఎలక్షన్లో జీబీ పెడితే అందరికి ఎక్కుతారు. ఎక్కి మమ్మల్ని లంచులేడికి ఓటేయండి, మమ్మల్ని లంచులేడికి ఓటేయండి, మమ్మల్ని లంజోడికి ఓటేయండి, మా పాపలు లంచులేడికి ఓటేయండి, మా భూమి లేఖడికి ఓటేయండి. ఇదేనా కదా జరుగుతున్న కథ? ఇది ఊళ్ళో జరిగేది మొత్తం ఇదే. తెలంగాణలో పల్లెల్లో పట్టణాల్లో జరుగుతున్న కథ మొత్తం ఇదే. ఊళ్ళ ధర మీద కొట్లాడేవాడేడి, ఆకలి నాయకుడేడి, మంగళ నాయకుడేడి, మాలామాదిగ నాయకుడేడి, విశ్వకర్మ లోతుడేడు, వీరబ్రహ్మ ఎడిపోయాడు. వీరబ్రహ్మ అంటే ఆయన కడప, మళ్ళీ ఆయన ఎందుకంటారు వీళ్ళు
ఎందుకు? ఆంధ్ర. వీడికి చిన్న మాత్రం ముఖ్యమంత్రి పీఠంగా కూర్చోవచ్చు. వీరబ్రహ్మ అంటే ఆయన కడప. కడప కడుపులో పెట్టుకున్నాడు కదా మమ్మల్ని అందరినీ. కడప కాదు ఆయన. కడపల రాజు యాదవరాజ్య నిర్మాత. వెలమరాజు రమిగిపోయిండు. ఎక్కడి నుంచో పోయిండు. దొనకొండ, ఊరుకొండ, నల్లగొండ, దేవరకొండ నీటిగా ఆదిలాబాద్ దాకా వచ్చిండు. ఆదించబోండా ప్రకాశం జిల్లా అంట. అంటే ఇంతంత భూమి అవతల అనేసరికి వాడు మనకి శత్రువా? సరే వద్దు, మా వాడు ఆంధ్రలో శత్రువు. మీ బిడ్డలు చేసుకుంటాము. బీసీఎస్ ఎస్టీలమంతా సంస్కృతి అంతా ఒకటే అన్నావు కదా. తెలంగాణ సంస్కృతి అంతా ఒకటే అన్నావు కదా. రేట్లని వెలమదూరని ఎక్కడ అగ్రవర్ణాలు అడుగుతున్నాం. మీ బిడ్డలు మా బిడ్డలకు ఇవ్వండి, మా బిడ్డలు మీరు చేసుకోండి. ఏ దేశంలో లేదు కదా, ఇక్కడ వస్తా. మీరు పోయి అమెరికాలో అంటారు, మీరు పోయి జర్మనీ, లండన్ అంటారు కదా. అలా ముందు రోడ్లు ఊడిచేటోడికి బొమ్మలు వేస్తాను అనుకో. ఆమె రోడ్డు ఊడిచి బొమ్మలు వేసేటోడు ఉన్నాడు అనుకో. ఆ బొమ్మలు వేసేటోడికి ఆడ కోట్ల బిడ్డలు ఎత్తినోడు బిడ్డలు తీసుకుపోయి వాడికి ఇస్తారు ఆ బొమ్మలు వేసి. ఇవన్నీ తెలుసు. వీళ్ళు అమెరికా, లండన్లో చూసిన వాళ్ళే. అవన్నీ మీరు చెప్తారా? ఎంత స్పష్టంగా ఉన్నారంటే రేవంత్ రెడ్డికి శాశ్వత శత్రువు కేసీఆర్ అనుకుంటే కేసీఆర్ ని ఖతం చేయాలి. అది క్లియర్ అయితే ఇక రేవంత్ రెడ్డి 20 ఏళ్ళ రాజకీయం చేస్తా ఉంటానుగా, 20 ఏళ్ళు ఇతను ముఖ్యమంత్రి ఉండాలని. అతనికి శాశ్వత శత్రువు రేవంత్ రెడ్డి, కేసీఆర్. ఇతను పోతే అతను క్లియర్ గా రాజ్యం కాదు. మరి మా దగ్గర అభిప్రాయం ఉంది. రేవంత్ రెడ్డి మొత్తం బీసీఎస్సీ ఎస్టీలకి రాజ్యం ఒప్పచెప్తే మీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఒప్పచెప్తావా? కేసీఆర్ ఓడిపోతాడు. కేసీఆర్ ఇప్పుడు మురుగు లోపడం ఒళ్ళంతా మురుగు వస్తాడు. ఏం చేయాలరా అని. ఇది దొంగం కాదు, భూతాయం ఉండడానికి వచ్చింది రేవంత్ రెడ్డి అని తలుపులు వేసుకొని సంశయ సత్వాల మీద కూర్చుంటున్నాడు. పైన ఏమొస్తున్నాడు భయానికి. కింద కూర్చున్నా కూడా భయం, క్లియర్. సత్వాల మీద కూర్చుంటాడు దుప్పలు కప్పుకొని. మరి అట్లా భయపడుతున్నాడు కదా. ఒక్క మాటతో రేవంత్ రెడ్డిని ఎవరు కొట్టచ్చు. నా రాజ్యం బీసీఎస్సీ ఎస్టీలకే ఒప్పు చెప్తాను అంటాడా? అంటే నీ రాజ్యం గౌరవించడే, రేవంత్ రెడ్డి రాజ్యమే రావాలా. ఎందుకు? మన రాజ్యం వస్తే తెలంగాణలో మా భూమంతా మనం పంచుకుంటాం కాబట్టి, సంపద మనం పంచుకుంటాం కాబట్టి, 100 సంవత్సరాల భూమి సంపద రాజ్యం వాళ్ళ దగ్గర మనం మొత్తం రికవరీ చేసుకుంటాం కాబట్టి ఈ వర్గం రావద్దు రాజ్యానికి. ఇప్పుడు ఏంటి దీనికి సమాధానం? మిమ్మల్ని యూట్యూబ్ లో చూస్తున్నా సార్, బరిగా మాట్లాడతారని. పండుకోనేటప్పుడు మాట్లాడుతా సార్ అంటే ఒక అంటే జోరమాట నాదేమన్నా. చాలా మంది పండుకునేటప్పుడు చూస్తా. నాతోటి ఫోటోలు దిగిన వాళ్ళ సంఖ్య, నాకు ఓట్లు ఇస్తే ఇవాళ రాజ్యం వచ్చేది. ఛాయ్ తాగడం అంటారని దిగుదామంటే ఫోటోలు ఏంటంటే యూట్యూబ్లో చూస్తాను. యూట్యూబ్లో చూసుడు కాదు, ఇది రాజకీయ యుద్ధం. బీసీఎస్సీ ఎస్టీలు తెలంగాణ గడ్డ మీద చేసే ఒక రాజకీయ యుద్ధం. దానికి గ్రామంలో మన జీవితాన్ని మనమే మోల్డ్ చేసుకోవాలి, మార్చుకోవాలి. అనేక ఉద్యమాలు, పద్యం మాడేటోడు, పాటలు చెప్పేటోడు, సాహిత్యం మాట్లాడేవాళ్ళు, కథలు, సాహిత్యం, పద్యాలు, పాటలు, ఆర్టికల్స్, ఉద్యమాల్లో పోయి మాట్లాడి మా వంతుగా చేస్తాం, మీకు సహకరిస్తాం. ఇవన్నీ బంద్ చేయాలా? నువ్వు ఊళ్ళో రాజకీయ నాయకుడిగా యుద్ధం చేయడానికి శ్రమించాలా, త్యాగం చేయాలి, యుద్ధంలో పాల్గొనాలి. అప్పుడే నీకు రాజ్యం వస్తుంది. రాజ్యం వీరభోజ్యం. దానికోసం జరుగుతున్నటువంటి పోరాటం పూలే అంబేద్కర్ ఉద్యమానికి కొనసాగింపు చేసి అంత పెద్ద ఉద్యమం తెలంగాణ గడ్డ మీద చేస్తే మనకి రాజ్యం వస్తే మన జాతులు బాగుపడతాయి. లేదంటే బలవంతుడే మొత్తం ఆక్రమిస్తాడు. బలవంతుడే భూమిని, రాజ్యాన్ని, సంపదని తన ఆధీనంలో పెట్టుకుంటాడు. భూమిని, రాజ్యాన్ని, సంపదని బలవంతుడే తన దగ్గర పెట్టుకున్నప్పుడు బలహీనుడు మరణిస్తాడు ఆహారం లేక. బలహీనుడి తరఫున యుద్ధం, ఉద్యమం, పాట, ధిక్కారం మొత్తం బయలుదేరితే బలవంతుడి దగ్గర ఉన్నటువంటి సంపద, రాజ్యం లూజ్ అయి విడుదలై పడతా ఉంటాయి కింద. అప్పుడు మనం బతుకుతూ ఉంటాం.
ఆ బలవంతుడి మీద యుద్ధం చేయడానికే భారత రాజ్యం వచ్చింది బలహీనుడి తరపున. అందుకనే ఈ రోజుకి బీసీ ఉద్యమం అంటున్నావు. మరి నీ ఫీజు రియంబర్స్మెంట్ లక్షల కోట్లు పోరగారి సర్టిఫికేట్లు ఎట్లా ఖాళీలు సర్టిఫికేట్లు ఎట్లే ఈ పని ఎవరు చేయాలి? రోజు ఎవరు చేయాలి ఈ పని? ఆడవాళ్ళు గ్రామాలలో ఉద్యమాన్ని ఎట్లా నడిపేయాలో తెలంగాణ వాదాన్ని ఆ పంట ఎట్లా పండించాలో నేర్పిండు. అది నేర్పిడు. వేరే ఊళ్ళో ఇంతమంది జనం వస్తారు, రోజు ఒక మీటింగు, తెలంగాణ మీటింగు. మన అమ్మాయిలకి మన పిల్లగాళ్ళకి భోజనం పెట్టి పాటలు పాడిస్తారు, వాళ్ళకు 10,000 ఇసిరేస్తారు, పాటలు పాడాలి. మన దగ్గరికి ఎవరు కళాకారు రాడు, మన దగ్గర చావు దాపియం మనం. మన దగ్గరికి ఇప్పుడు కళాకారులు రాగా చూసిండ్రా? వాళ్ళని మనవాళ్ళని వేలేస్తాం, వాళ్ళ మనవాళ్ళని వేలేస్తాం. మన దగ్గర కళాకారులు రారు. ఒకళ్ళు వచ్చిన ఆ కళాకారుని అడుగుతా, వీళ్ళందరూ భోజనాలు పెట్టి నువ్వే అంటే 3 కిలోమీటర్లు పరారైతుడు. అందుకని ఈ గ్రామంలో ఏం వచ్చిందిరా ఈ తెలంగాణ వాదం, ఈ మంట వచ్చింది. పై నుంచి కేసీఆర్ నుంచి కూడా ఫోన్ వచ్చింది, పైన ఉన్న రెడ్డి గారి నుంచి కూడా ఫోన్ వచ్చింది. ఈ పంట బండి ఈ తెలంగాణ వాదాన్ని వీళ్ళు లేపు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టు, అందరూ ఎమోషన్లు ఇరుక్కోవాలా, తెలంగాణ వాదం ఎగిరిపడాలి. ఎగిరిపడ్డ దాంట్లో రాజ్యం రా. ఈ ఆలోచన మనకు వచ్చిందా ఎప్పుడన్నా? ఒక వాదం, అది స్వాతంత్రోద్యమం కావచ్చు, తెలంగాణ వాదం కావచ్చు, కమ్యూనిస్టు శ్రామిక కార్మికుల పేదల ఉద్యమంగా అందులోంచి వాళ్ళు రాజ్యం ఇవ్వచ్చు, ఎన్టీ రామారావు చూపి తెలుగు వారి ఆత్మగౌరవం కావచ్చు. ఏది వచ్చినా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని వాళ్ళకే రాజ్యం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని వాళ్ళకే రాజ్యం, భారతీయుల ఆత్మగౌరవాన్ని అగ్రవర్ణాలకే రాజ్యం, హిందువుల ఆత్మగౌరవం వాళ్ళకే రాజ్యం. ఇది బీసీఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవం, ఇది మనకే రాజ్యం. దానమే ఉండదుగా, దానమే పేరు ఉండదు, మా భూమి అని పేరు ఉండదు. దాంట్లో భూమి అంతా మాదే, భూమి అంతా మాదే. ల్యాండ్ కమిషన్ వేస్తాం, ల్యాండ్ కమిషన్ విచారణ 500 సంవత్సరానికి 7 భూమిని లెక్కలు చేస్తాం. ఇదే చిరంజీవి గారిని పెట్టి లెక్కలేం తీస్తాం సార్, కూర్చొని లెక్కలేం తీసి భూమి పంచుకుంటాం. ల్యాండ్ కమిషన్కి శాఖల ల్యాండ్ కమిషన్ పేరు పెడతాం. ఇది జరిగిద్దని మనకు రాజ్యం రానియట్లే, ఇది జరుగుతుందని మనకు రాజ్యం రానియట్లే. కానీ ఇదే జరగాలి. ప్రకృతిలో మనకు అనుమానం రానియట్లే, ప్రకృతిలో అనుమానం రానియట్లే. చర్యకి ప్రతిచర్య, ఇది నేచర్ సైన్స్. ఇది ప్రకృతి గుణం, చర్యకి ప్రతిచర్య ప్రకృతి గుణం. మరి ఎడివారు కొడుతుంది, మనం ప్రతిచర్య ఎందుకు చేయలే? ఎవరెవరో వచ్చింది, మనం ప్రతిచర్య ఎందుకు చేయట్లే? నీకు మొత్తం వీక్షణ ఇస్తే ప్రతిచర్య ఎట్లా తెలిసింది? నీకు అనిస్తేషియా ఇస్తే ప్రతిచర్య ఎట్లా తెలుస్తుంది? అంటే నువ్వు బానిసగా తన దగ్గర మోసపోయి దాడికి గురై దోపిడీకి గురవుతున్న సంగతి కూడా నీకు తెలవదు. నిన్ను దోపిడీ చేసేవాడే నీకు భగవంతుల్లా కనిపించినప్పుడు నీ నుంచి ప్రతిచర్య మిస్ అయిపోయింది. పాలమూరు యూనివర్సిటీలో స్వరాజ్య పాదయాత్ర చేస్తుంటే నారాయణ కుమారస్వామి లోపలికి, నా స్నేహితుడు లోపలికి ఆహ్వానించి మీటింగ్ పెడితే ఆ యూనివర్సిటీలో ఈ నూటని చెప్పిన చర్యకు ప్రతిచర్య లేదు మన నుంచి. ఎంత గొప్ప సైన్స్ రెడ్డి మొదలది. ఇప్పుడు అవి కాసుకొని నువ్వు చెన్నయ్య బ్రాహ్మణుడు అనడేంటి సార్, అక్కడి నుంచి కదా మంట అంటే సార్ ఆయన అంతిమ లక్ష్యం నాకు నువ్వు అనవు సార్, మాకు ఇట్టుగాడు మీ కార్యకర్త. మీరు రోజు కష్టపడి గ్రామం పోవాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏమనొద్దు. మాకు లెక్కలు ఉంటాయి మా దగ్గర. దేవుడు అంటుంది, ఒకేసారి దేవుడు లేడు అని తిరగాం. ఎందుకంటే బీసీఎస్సీ ఎస్టీలో దేవుడు కాబట్టి దేవుడు ఉన్నాడు. దేవుడు మా రక్త మాంసాలతో సమాజాన్ని కంటున్నాం, సమాజాన్ని పెంచి పోషిస్తున్నాం. డాక్టర్ అంబేద్కర్ అందుకనే
నేను భారత గణతంత్ర రాజ్యాంగ పార్లమెంటు దేవాలయాన్ని కట్టాను. ఆ దేవాలయంలో దేవుని ప్రతిష్ఠిద్దామనుకుంటే దెయ్యం వచ్చి కూర్చుంది అన్నాడు. ఏ దేవుణ్ణి అన్నాడు కూర్చోబెట్టడం? బీసీ ఎస్సీ ఎస్టీ దేవుళ్ళని చట్టసభలో కూర్చోబెడతాడంట అంబేద్కర్. కూర్చోబెడాలనుకునే సరికి అగ్రవర్ణ దేవాలు వచ్చి కూర్చుని అన్నాడు. ఇది అర్థం కాకపో ఇప్పుడు ఏం చేయాలి? అభిముఖ రాజకీయం. ఏం అభిముఖం? కేసీఆర్ రాజ్యానికి రేవంత్ రెడ్డి అనే రెడ్డి సాంస్కృతిక పునర్జీవ నిర్మాత. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కన్నా ముందు రెడ్డి ప్రచారక్. మరి కోదండరాం రెడ్డి రెడ్డి ధర్మ ప్రచారక్. ఆయన వీళ్ళిద్దరు లక్ష్యం ఏంటి? ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ 300 కోట్ల మందికి రాజ్యం రావాలి అని చెప్పిన వాడు 300 కోట్ల మందికి రాజకీయ ప్రాతినిధ్యం ఎందుకు మాట్లాడలేదు? ఒక పొలిటికల్ సైన్స్. మీకు అన్ని దేశాల ఉద్యమం తెలుసు కదా. అమెరికాలో ఏం జరిగింది, జర్మనీలో ఏం జరిగింది, ఫ్రాన్స్లో ఏం జరిగింది, చైనాలో ఏం జరిగింది. ఒక రాజ్యాన్ని చూసి ఒక రాజ్యానికి వచ్చే ప్రజలు తమ రాజకీయ ప్రాతినిధ్యం అడగకుండా రాజ్యం తెచ్చుకుంటారా? ఒక కుటుంబం ఇంకో కుటుంబంతో భూమి తగాదా అయింది. ఆ భూమిలో మీ వాటా ఎంత మాట్లాడకుండానే ఒక కులం ఇంకో కులం మీదకి పోతుందా? అందులో మీ వాటా కావాలిగా. మరి రేవంత్ రెడ్డి ఇక్కడ రెడ్డి రాజకీయం బయలుదేరి ఆయన ఏ విధంగా అభిముఖంగా వెలమ రాజ్యానికి అభిముఖంగా తయారైందో, తమ రెడ్డి రాజ్యం ఎక్కడి నుంచి వస్తుందో అదంతా మేల్కొలిపింది. రెడ్లు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు దెబ్బకి రెడ్లు మొత్తం బానిసలైపోయారు కమ్మరాజ్యం కింద. కేసీఆర్ దెబ్బకి తెలంగాణలో రెడ్ల కోరలు పోయి రెడ్డి రాజ్యం కింద బానిసలైపోయారు, వెలమ రాజ్యం కింద. సారీ, కేసీఆర్ దెబ్బకి రెడ్లు మొత్తం సురేష్ రెడ్డి కూడా పోయి వెలమ రాజ్యం కింద బానిస. అంత పెద్ద భూస్వామి. అట్లా ఒక్కొక్క రెడ్డిని కోరండి తీసుకొచ్చిన కాదు బానిసల పడుతాడు. ఈ రెడ్ల గొడ్లతో ఒడ్లు పండిస్తా అని చెప్పినాడు. ఒక్కొక్క రెడ్డిని తీసుకొచ్చి ఆడబడేశారు. ఇది మొత్తం చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. అమ్మా, నా రెడ్డి జాతిని బానిసలుగా మార్చిండ్రు. ఏడ్చినాడు పాపం. ఎప్పుడు నవ్వుతా ఉంటాడు. శవం కాలంలో ఈ మధ్య ఎక్కడ చనిపోయిన కాడ అక్కడ ఉన్నాడు పాపం. అది యాక్చువల్గా నవ్వద్దు. ఇప్పుడు వెంకటేష్ సినిమా యాక్టర్ వాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. వాడి ముఖంలో ఏ యాక్షన్ కనపడదు. వాడు ఫ్యామిలీ స్టార్, వాడు హీరో. ముక్కులు నాగార్జున హీరో. ముక్కు లేదు అతనికి. సినిమా ఇండస్ట్రీలో ముక్కు ఉందా? ఫస్ట్ ముక్కు లేదు నాగార్జున. అందుకే కుబేర సినిమాలో వాడిని ఎప్పుడు ఏ సినిమాలో ఇట్లా చూపించారు, ఫ్రంట్ చూపిస్తారు ముక్కు దొరకొద్దని. ఫస్ట్ టైం కుబేరాలో సైడ్ చూపించారు, ముక్కు లేదని తెలిసిపోయింది. అందుకే ఆ సినిమా సర్వనాశనం అయింది పాపం. ఇక మా ఇలాంటి కూర్చొని చెప్పాలి ప్రసాద్ టీచర్కి. హ్యాపీ ఫీల్ అయితే మీవాడే, మీ చుట్టమే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి తను అభిముఖంగా తయారు కావడానికి కేసీఆర్ దగ్గర ఉన్న బలైపోయి, కోరలు ఎగిరిపోయి, వీరత్వం ఎగిరిపోయి, వీర జీవితాన్ని మర్చిపోయి బానిసలుగా మారిన రెడ్లందరినీ పోయి చేయడం మొదలుపెట్టిండు. ఒక్కొక్క రెడ్డిని ఆర్గనైజ్ చేసిండు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడా? చూసిరు ఆయన ఎప్పుడన్నా? అతను తీసుకున్నాడు. అట్లా ప్రతి బానిసైన రెడ్డిని ఆర్గనైజ్ చేసి రెడ్లందరినీ పోగేసి కేసీఆర్ రాజ్యాన్ని రెడ్లతో సమాధించి ఎప్పుడు మరి వీళ్ళు బానిసలు? కేసీఆర్ దెబ్బకి బానిసలైండ్రు. అంతకుముందు చంద్రబాబు నాయుడు దెబ్బకి బానిసలైండ్రు రెడ్లు. కమ్మలంత జనాభా 1% లేరు, వెలవలంత జనాభా 0.1. ఈ చిన్న జనాభా వాళ్ళు రెడ్డి సైనికుల్ని సోల్జర్స్ గా మార్చుకున్నారు. వాస్తవానికి రెడ్లు చాలా మంది చాలా సిన్సియర్గా ఉంటారు. రెడ్లు ఫ్యూడల్ వర్గం ఒకటైతే రెడ్లు మధ్య తరగతి స్మార్ట్ బానిసల రెడ్లు ఒక వర్గం ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో భూస్వాములైనటువంటి రెడ్లు
కాంగ్రెస్ లో ఉంటే మధ్య తరగతి స్మార్ట్ బానిసైన రెడ్లని చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు, తర్వాత కేసీఆర్ తీసుకున్నాడు. చాలా మంది రెడ్లకి హ్యూమన్ ఫేస్ ఉంటుంది. ఊళ్ళను కూడా వాళ్ళ భూములు అమ్ముకొని సాగిన సంఘటనలు ఉన్నాయి రెడ్లు. కానీ ఇప్పుడు మేము రెడ్లలో 2 కులాలు చేస్తాం. మేము ఎట్లా కులాలు వ్యవస్థను సృష్టించడం, మేము కూడా కులాలను పెడతాం. ఆయన పెడతాం కుల వ్యవస్థ మేము పెట్టకూడదా? మేము కూడా పెడతాం. రెడ్లల్లా మదగజాల రెడ్లు ఒక కులం, మనుషుల రెడ్లు ఒక కులం. మేము 2 కులాలు పెట్టినాం. వాడు కులాలు పెట్టింది కులాన్ని నిర్మించడానికి, మేము కులాలు పెట్టేది కులాన్ని నిర్మూలించడానికి. మనుషుల రెడ్లు అయితే 90% మంది మనుషుల రెడ్లే. ఈ మీడియా సందర్భంగా చెప్తున్నాను, 90% మంది రెడ్లు మనసున్నోళ్ళే. కానీ ఎవరో భూస్వామ్య రెడ్డి పెట్టుబడిదారి రాజకీయం మొదలు పెట్టాక ఆ దొరలైన రెడ్ల నుంచి మనసున్న రెడ్డి కూడా మారిపోయింది. అటే పోయింది. అటే మారిపోయి ఇటు కూడా వాళ్ళలాగా మారిపోయింది. ఇప్పుడు అందులో మనసున్న రెడ్లు 1% మిగిలి ఉన్నారు. ఆ 1% రెడ్లని మనం తీసుకోవాలి, మనసున్న రెడ్లని. ఎందుకంటే మనకు హ్యూమనైజ్, మానవీకరణ ఉద్యమం, దేశం కాదు మనది. ప్రజాస్వామ్య సూత్రం చెప్పేది శత్రువుని న్యూట్రల్ తటస్థం చేసి, తటస్థం నుంచి డిక్రీజ్ చేసి జీరో చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి మనలో కలుపుకోవడం. గనుబెట్టి కాల్చదు ప్రజాస్వామ్యం. గుండె మీద గనుబెట్టి కాల్చదు, గుండెని మార్చుద్ది ప్రజాస్వామ్యం. గుండెని మార్చుతుంది. అందుకనే ఇంత పెద్ద ఉద్యమానికి రేవంత్ రెడ్డి రెడ్లను ఆర్గనైజ్ చేసి ఆ రెడ్డి బానిసలందరినీ మన రాజ్యాన్ని పునర్జీవింపజేసుకోవాలని అది నీటికి ఎదురుపడ్డాడు. పతాకి పెట్టుకుని కరీంనగర్ పోయిండు. ఆ మీటింగ్ జరుగుతుంది. ఎందుకో రాజ్యం మీదకి వస్తున్నా అనే సిగ్నల్ ఇచ్చిందా? పెట్టుకుంటే పోలీసు వాళ్ళు అక్కడే ఉన్నాడు. ఇదే పోలీసులతోటి మంచి నిన్న అరెస్ట్ చేపిస్తా అని కేసీఆర్ మీద సవాల్ ఇచ్చింది. రేపు కేసు పెడితే నీ మీద నేను కూడా రేవంత్ రెడ్డి రాజ్యం దింపి నా రాజ్యం రావడానికి ఇదే పోలీసులతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేపిస్తానని చెప్దాం. ఇది రాజకీయం. ఇంకో విషయం ఏంటంటే 1000 సంవత్సరాల క్రితం మనం వేసిన పాలిటిక్స్, తర్వాత మనం బానిసలం అయిపోయాం. ఇప్పుడు ఇంకా పెద్ద బానిసలం అవుతాం. ఇప్పుడు మనం ఈ పూర్వ అంబేద్కర్ రాజ్యాంగ వారసత్వంతో మళ్ళీ పాలిటిక్స్ చేయాలి. మనం ఇక్కడితో ఆపొద్దు. జోలపాటలా యూట్యూబ్లో వచ్చి చూడొద్దు. ఏం మాట్లాడింది సార్ మీరు? మాట్లాడితే నీకేం వచ్చింది, నాకేం వచ్చింది? ఏమొచ్చింది నేను మాట్లాడితే నాకు అసహ్యంగా అవుతున్నాయి మాటలు. ఇంకా యూట్యూబ్లో చూస్తాను సార్, మీతో సెల్ఫీ దిగుతుంది సార్. ఏం వచ్చింది నీకు? అందరికీ వచ్చింది. రాజ్యాంగం ఎట్లా ప్రాణం పోసుకుంటుంది నీ మాటతో? నా ఉద్యమానికి ఏమొచ్చింది? చచ్చిపోయిన నీ తల్లిదండ్రులకి ఏమొచ్చింది? బతుకున్న నీ తల్లిదండ్రులకి ఏమొచ్చింది? యూట్యూబ్లో చూస్తే యుద్ధానికి సిద్ధంగా సమాచారంతో బతుకున్న నాడు పౌరుషంగా రేషన్లో బయలుదేరదాం. ఆత్మగౌరవంతో ఊళ్ళో మనం దోపిడీ చేసిన రెడ్డి ధర్మ దొరల భూస్వాముల మీద అభిముఖంగా రాజకీయ కార్యక్షేత్రాన్ని నీ ఇంటి నుంచే మొదలుపెట్టి ఊళ్ళో ఎట్లా రాజకీయం చేయాలో ఆర్గనైజ్ చేద్దాం. వాళ్ళు ఎత్తుగడేసి తీర్చడానికి యువక ఎత్తుగడే. రేవంత్ రెడ్డికి నిద్ర లేదు. అనుక్షణం ఎత్తుగడలే కేసీఆర్ మీద. మొత్తం పాలిటిక్స్ తనే. బీసీ ఉద్యమానికి ఆయన నాయకుడు. ఎందుకంటే బీసీలో నుంచి లేడుగా విప్లవకారుడు. కాబట్టి బీసీ ఉద్యమానికి ఆయన నాయకుడు అట పాపం. కాబట్టి మన రాజకీయమే ప్రాణం. పాటమ్మ ప్రాణం కాదు. ఇప్పుడు పాట అంటే ప్రాణం అంటానికి, పాటే ప్రాణం అంట. పాట కాదు, రాజకీయమే ప్రాణం. ఎందుకు? మానవుని నిర్దేశించేది పాలిటిక్స్. మానవుడి జీవన గమనాన్ని నిర్దేశించేది పాలిటిక్స్ మనం చేయాల్సింది. ఒక 30 ఏళ్ల వీరుడు, పూర్వ అంబేద్కర్ ద్వారా చదువుకున్న వీరుడు, యువకుడు రాజకీయం చేయకుండా నువ్వు బెంగళూరు ఇంటికి పోయి పనుకుంటావు. అబ్బో మీరు ఎట్లా నిద్రపడుతుంది మీకంటున్నా. అందుకోసమే
తెలంగాణ గడ్డ మీద రెడ్డి వేలమ భూస్వాములు తెలంగాణ రాజ్యాన్ని తెచ్చుకొని తమ రెడ్డి వేలమ రాజ్యాన్ని పునర్జీవింపజేసుకోవడానికి తెలంగాణలో జేఏసీ ఎట్లా పెట్టిండ్రో అదే తెలంగాణలో దానికి విరుగైన మంత్రంగా రాజ్యాంగం ప్రకారం తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పురుగు పోసుకుంది మార్చి 31వ తారీఖున మొన్న. పూర్వేయంగానే ఈ టీవీలో ఇంటున్నాను మీలా అంతే కుటుంబ 14వ తారీఖున మా ఊరు రథయాత్ర పెట్టి వీళ్ళందరూ వచ్చిండ్రు. ఐరావులైన మేధావులు అందరూ వచ్చిండ్రు. అందరి మధ్యలో అందరి ఆశీస్సులతో ఆ జన్మ చేసి జన్మించింది. జన్మించిన 15 వరకు ఆదిలాబాద్లో యాత్ర బయలుదేరింది. ఏమిటి ఆ యాత్ర? తెలంగాణ వచ్చినాక హాస్పిటల్ లేవుగా, ఊళ్ళలో లేవు హాస్పిటల్ మందులు లేవు, ఐరన్ టాబ్లెట్లు లేవు, మన అమ్మకి నెత్తురికి మందులు ఇవ్వడానికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మందులు లేవు, ఆడ టీవీకి మందులు లేవు. మన టీవీలు వచ్చినాయిగా మొత్తం ఊపిరితిత్తులు బాగా కొట్టుకొని రిచ్చాలు దొక్కినాయి. హైదరాబాద్లో రిచ్చాలు దొక్కేది ఎలంగొర్ల రెడ్డిగొర్ల, దుబాయ్ పోయి శవాలు వచ్చేది బీసీఎస్సీ దుబాయ్ని కట్టిందిగా నిజామాబాద్ వాళ్ళు రక్తం పోసి ఆడు దుబాయ్ని కట్టిందిగా. దుబాయ్ మనం కట్టితే ఎలవరెడ్డి గారిలో దుబాయ్లో కాంట్రాక్టర్లు అయింది. మళ్ళీ ఆడ మనమే మళ్ళీ అక్కడ మనం ఇల్లు కట్టాలి. ఎట్లా ఇల్లు కట్టాలి, టైం చేయాలి, బాత్రూమ్కి ఇల్లు కట్టాలి. మెయిన్గా ఇల్లు కట్టడం కోసం ప్రకృతి ప్రసాదించిన కుటుంబ జీవితాన్ని కాల్చి బూడిద చేసి పెళ్ళైన 3 రోజులకే దుబాయ్ శవం వస్తాడు. ఎవరి వల్ల దుబాయ్ పోయినావు? ఎవరి వల్ల నువ్వు దుబాయ్ పోతున్నావు? భార్యా పిల్లల్ని కనతల్లిందల్ని వదిలిపెట్టి దిక్కులేని శవం వచ్చి నీ కనుగొడులకు అన్యాయం చేస్తున్నావు. ఇక్కడ నీ రాజ్యం నీకు భూమి ఇవ్వలేదు కాబట్టి, ఇక్కడ రాజ్యం నీకు ఉపాధి ఇవ్వలేదు కాబట్టి, ఇక్కడ రాజ్యం నీకు హాస్పిటల్ ఇవ్వలేదు కాబట్టి, ఇక్కడ రాజ్యం నీకు ఇల్లు కట్టలేదు కాబట్టి నువ్వు ఇల్లు కట్టుకున్నావని దుబాయ్ పోయి డబ్బులు తీసుకోవడానికి పోయి సర్వ వయసు చచ్చిపోయి వచ్చిన మంచి వయసు అంతా రక్తమంతా వయసులో ఉన్న రక్తం అంతా దుబాయ్ పోయి రక్తం దుబాయ్కి అర్పించి వచ్చినావు. పిప్పి వచ్చినావు. లాస్ట్కి వాడు పీల్చి పిప్పి వేసి వదిలేసిండు. ఏ రెడ్డి గారు అన్న వలయగారు పోయిందా? బొంబాయిని కట్టిన మనమే బొంబాయిని కట్టింది. మనమే కరీంనగర్ తీసివేసేస్తున్నారు. బొగ్గుబాయిలోకి గడ్డపార తీసి బొగ్గును తీసి అన్ని మనమే. నీకు ఇల్లు కట్టితే గవర్నమెంట్, నీకు 4 ఎకరాల భూమి పంటలు పండే భూమి ఇచ్చి నీకు ఇల్లు కట్టి నీకు ఉపాధి ఇస్తే నువ్వు ఎందుకు పోతావు దుబాయ్? ఇది సామాజిక బాధ్యత. ఇది మన పూర్వీకులకు అందించే వారసత్వం. ఇదే రాజకీయ యుద్ధం. ఈ యుద్ధంతో ఫూలే అంబేద్కర్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, కాటమరాజు, పండగ సాయన్న, సమ్మక్క సారలక్కల వారసత్వం అంటే ఇదే. రాజ్యాంగం మనల్ని కోరింది ఇదే. రాజ్యాంగ ఆయుధాలను చేతికిచ్చే, అశోక రాజ్యాంగం మన ఫిలాసఫీ ఇచ్చే, వీళ్ళు ఇచ్చే. నువ్వు పని చేసిందిగా ఉద్యమం. 3 పనులు చేసి ఏం చేస్తాను? మరి నువ్వు ఏం పని చేస్తాను? రాజకీయం చేయకుండా వాళ్ళ రాజకీయాల గురించి 24 గంటలు మాట్లాడుతాను. వాళ్ళ రాజకీయాల గురించే నేను మాట్లాడుతాను. మరి వాళ్ళని బంద పెట్టడానికి రాను. అదే రాజకీయాల నుంచి కౌంటర్ రా. అందుకనే ఈ రాజకీయం అక్రమంగా 90% మా చేతిలో మా కడుపులో ఉన్నది పీక్కుతున్నావు కాబట్టి నాకు నువ్వు మా అందరికీ సమానంగా పంచి మా అన్నలాగా తమ్ముళ్ళగా ఉంటే నీతో మాకు వైరమేది? నువ్వు మాకు దుష్మని ఎందుకైతే? మాకు రావాల్సిన రాజ్యం, మా అన్నగారుల కులాల అసెంబ్లీలో పోవాల్సిన 60 స్థానాన్ని నువ్వు తప్పించుకోవడానికి రాజ్యాంగం చెప్పిందని మన లక్షల కోట్ల కాంట్రాక్ట్ సిటీలో కాంట్రాక్ట్స్ అని మొత్తం ఇస్తున్నావు. ఎవరికి ఇచ్చినావు? కులవాళ్ళతోటి ఓ బీసీ కాంట్రాక్ట్కి ఇచ్చినావు.
ఎస్సీ కాంట్రాక్టర్కి ఇచ్చినావా? ఎవరికి ఇచ్చినావు? ఆ రాహుల్ గాంధీ ఆడ పిచ్చోడ మంచిగా తెలియదు అతను. రేవంత్ రెడ్డికి పక్కన కూర్చోబెట్టి పొగుడుతున్నా. బీఆర్ డబ్బులకు పొగుడుతుందా దేనికో తెలియదు. ఇవన్నీ అర్థం చేసుకొని మన రాజకీయం చేయడానికి, మన బీసీ/ఎస్సీ/ఎస్టీ రాజకీయం చేయడానికి బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ పుట్టింది. ఈ బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ 10,000 గ్రామాల్లో రాజుని పుట్టిస్తుంది. మన వర్గాల నుంచి రాజుని పుట్టిస్తుంది. రాజుని పుట్టేయడమే కాదు, 100 సంవత్సరాల క్రితం చనిపోయిన దొంగల నుంచి, శ్మశానం నుంచి మన తాతల, అమ్మమ్మల, నానమ్మల చేతులను కూడా పుట్టిస్తుంది పైకి. వాళ్ళకు నివాళి ఇవ్వడానికి, వాళ్ళ ఆలోచనని, వాళ్ళ బతుకుని ఒక్కసారి వాళ్ళ ఆత్మలకు ఆనందం కలిగేయడానికి మన రాజ్యానికి రా. ఇదే మన బాధ్యత, మన ధర్మం, ఇదే మన స్వధర్మం. రాజకీయాలు స్వశక్తి రాజకీయాలు చేద్దాం. దీనికోసమే బీసీ/ఎస్సీ/ఎస్టీ తెలంగాణ గడ్డ మీద జేఏసీ నిర్మాణం అయింది. ఇది గ్రామ గ్రామం విస్తరించి ప్రతి గ్రామంలో అభిముఖ రాజకీయాలు చేద్దాం. ఈ ప్రజాస్వామ్య రాజకీయాలు మాటల్లో పౌరుషంగా మాట్లాడినా మేమేమి గల్లబెట్టేటోళ్ళం కాదు, కొట్టేటోళ్ళం కాదు. మేము అందరం కొట్టేటోళ్ళు అయితే మీరు మిగులుతారు రాజులు? మీరు మిగులుతారా అంటన్నా? మేము అందరం నిర్ణయించుకుంటే మీరు మిగులుతారా? ఏనాడో ఇంత దోపిడి చేసిన కానీ ఒకరిని గల్లబెట్టి కొట్టి సంకినాం ఎక్కడైనా మాకు ఆ చరిత్ర ఉందా? ఊరిని సాధినం, నువ్వు కొట్టినా తిట్టినా ఊరిని సాధినం. మేము సాధిన ఊరిని బతికించినాం మేము. అందుకనే నేనేమంటున్నారంటే తెలంగాణ గడ్డ మీద 40,000 చెరువులు నిర్మాణం చేసిన ఈ చేతులు 40,000 చెరువుల కింద 4 కుంటల భూమి లేకపోయాయి. పద్మశాలకి మానమాలిగానికి భూమి లేకపోయాయి. చెరువు దేవులేడికి భూమి లేకపోయాయి. బావి దేవులేడికి మంచినీళ్ళు ముట్టుకోలేకపోయి. పంటలు పండించడానికి భూమి తిండి లేకపోయాయి. పంటలు పండించి చెరువులు పోయి, బావులు పోయి రక్తం లేకపోయిపోయాయి టీవీలు వచ్చి. దీన్ని మొత్తం పరిష్కరించాల్సిందే. అందుకనే నేను పెట్టుకునేది పెద్ద పంచాయతీ, చిన్న పంచాయతీ అది అతి పెద్ద పంచాయతీ ప్రపంచంలోనే. ఈ పంచాయతీ తేల్చాల్సిందే. ఈ పంచాయతీలో నేరస్తులు పట్టుకోవాల్సిందే, దోషులు పట్టుకోవాల్సిందే. దోషులు నది బజార్లో ప్రజాస్వామ్య గొడ్డలతో నరకాల్సిందే, ఓటు గొడ్డలతో. దానికోసం అనేక మంది మేధావులు, ప్రొఫెసర్లు, అనేక మంది ఒక ఆహ్వానిస్తున్నాం. ఇది స్వశక్తిగా స్వధర్మంతో నడిచేది. అందరం తలా ₹1 వేసి నడిపించుకోవాలి. దీన్ని మీ పార్టీ మీకు ఉండొచ్చు, నా పార్టీ నాకు ఉండొచ్చు, ఎవరి పార్టీ వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఇది అందరి కోసం పుట్టినటువంటి అందరి వేదిక. ఇది రాజ్యాన్ని తీసుకొచ్చి మన రాజ్యాంగ హక్కుల్ని కాపాడి రాజ్యాంగ హక్కుల కోసం పోరాడేది. రేపటినా 52% బీసీల రిజర్వేషన్ కావాలి. స్థానిక సంస్థలు కాదు, కేంద్ర ప్రభుత్వ ఐఏఎస్లలో కావాలి రిజర్వేషన్, కేంద్ర పరిశ్రమలో కావాలి రిజర్వేషన్, పార్లమెంట్లో కావాలి బీసీలకు రిజర్వేషన్. 15 ఎస్సీ నుంచి 20% మాకు రిజర్వేషన్ కావాలి. ఎస్సీలకి 10% నుంచి ఎస్టీలు 7% నుంచి 10% కావాలి. మొత్తం 80% రిజర్వేషన్స్ 9th షెడ్యూల్లో పెట్టడానికి ఒక యుద్ధం చేయబోతున్న జేఏసీ తెలంగాణ గడ్డ మీద. చూడండి పోరాటం, భావజాల వ్యాప్తితో అందరినీ పోగు చేసి యుద్ధాన్ని మొదలు పెడదాం. ఇది యుద్ధం. తద్వారా భావజాలాన్ని, సమాజంలో హక్కుల కోసం జరిగే వాటాన్ని, అంతిమంగా రాజకీయ సింహాసనాన్ని పట్టుకోవడానికి. నేను బీజేపీ సార్ అన్నది ఒక పెద్ద మనిషిగా ఉన్నాడా, వెళ్ళిండా? నువ్వు బీజేపీ అయితే నేను తల్లిలాగా నువ్వు బీజేపీ తిరిగినా నీ శరీరాన్ని ప్రేమిస్తా. ఎందుకంటే నీ శరీరం బీజేపీలో కలుపు, నీ ఆత్మను మాత్రం నేను పట్టుకుంటా. ఎందుకు? ఆత్మ సత్యంతో తయారైంది కాబట్టి. నీ ఆత్మ నాదే, ఎందుకు? సత్యాన్ని నీ ఆత్మ. నీ శరీరాన్ని తిప్పు, బీజేపీని తిప్పు. ఇప్పుడు మన తల్లి ఎంత ప్రేమ ఉంటే ఇరువురు పెట్టుకుంటుంది తెలుసా? తల్లిని పెట్టినా కొడుకు, చివరికి తల్లిలో పెట్టినా 7 సోప చేసి ఇట్లా అయినవరా, నువ్వు నాన్నకి ఎందుకు వస్తున్నారా, ఏమైందిరా నీకని కొడుకంటే కొడుకు మీద ఏడ్చింది. అంటే ఇతన్ని ఆపరేట్ చేసేది ఎవడు? అక్కడ ఇదే తల్లి ఆలోచన. ఇతను ఆపరేట్ చేసేది ఎవరు? అట్లనే మన వాళ్ళంతా అనేక పార్టీలలో నీకు తెలిసి ఉంటున్నావో తెలవకుంటున్నావో బానిసకుంటున్నావో ఆ పని భగవంతుడు తెలుసు. నీ ఆత్మను మాత్రం నేను తీసుకొని పోతా.
అందుకని భూవేపులోనే వచ్చి సంపాదించుకో మాకు చీకట్లో వచ్చి సంపాదించు అని నేను అట్లా ఉంటున్నా వాడు దండం పెడితే మరి ఏదో ఒకటి వస్తుంది నీ మంచిగా అనే కాడికి తీసుకురావాలి. చాలా జాగ్రత్త. చీకట్ల సందాయాల గుడ్డ సాటుకు పోయి ఓటేయాలి అట్నే మనకి. అక్కడికి తీసుకురావాలి వీళ్ళని. ఇప్పుడు రెడ్లు కేసీఆర్ చుట్టే తిరిగి 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 పీరుగం చేసి పారేసి మానవ బాంబులాగా లోపట్లో పెట్టిండు రేవంత్ రెడ్డి. సత్తి బయటకు వచ్చారు వాళ్ళు. మనం కూడా మన మిత్రులు ఆడనే ఉంటుంది ఉండు ఆడనే ఉండి ఆడ వెంటూ ఇక్కడ నీ తల్లికి ప్రాణం పోసిరా. దానికోసం ఈ ఉద్యమం ఇది యూట్యూబ్ని ఒత్తి చూసి జోరపాటలు పాడేది కాదు. అభిముఖ నాయకత్వానికి బయలుదేరి యుద్ధ రంగంలోకి దిగి తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని నిర్మించి హీరో అంబేద్కర్కి ఘన నివాళి చెప్పడానికి మీరంతా కదిలి జేఏసీలోకి రావాలని ఆహ్వానిస్తూ అందరి దగ్గర నుంచి సెలవు. ఈ తెలంగాణ గడ్డ మీద తల్లి లాంటి రాజకీయ గర్భం నుంచి పుట్టి పక్కదారిపోయిన మన బిడ్డలందరినీ అదే తల్లి ఒడిలోకి చేర్చడానికి ఈ నిజామాబాద్ బీసీఏసీ జేఏసీ ఆవిర్భావ సభకు విచ్చేసిన డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి ఈ గడ్డపై నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఆధిపత్య అభిముఖంగా ఎట్లా రాజకీయాలు చేయాలో నేర్పి ఈ నిజమైన సత్యాన్ని గ్రహించి నిజామాబాద్ నుంచే మొదలు పెడతారని తెలియజేస్తూ ఇప్పుడు ముఖ్యమైన సమాచారం. ఈ జేఏసీ ఇంతవరకు మనం ఇన్ని ఆలోచనలు ఇంత చరిత్రను తెలుసుకున్న తర్వాతకి దీనికి ఐక్య కార్యాచరణతో ఏ విధంగా పనిచేస్తూ ఈ జేఏసీని ముందుకు తీసుకువెళ్ళిపోతామని కమిటీ వేయడం జరుగుతుంది. ఈ ఇంట్రెస్ట్ ఉన్న బాధ్యతను తీసుకోవాలని ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ గా కూర్చుంటే మనం ఒక కమిటీ వేసుకోవడం జరుగుతున్నది. ప్రతి జిల్లాలో ఒక కమిటీ ఎక్కడ కూడా కమిటీగా మనం వేసుకుని జేఏసీ సదస్సు నిర్వర్తించుకొని అక్కడ కమిటీ వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, హుస్నాబాద్, నల్గొండ అదే విధంగా ఈ నిజామాబాద్ లో కూడా తాత్కాలిక కమిటీ వేసుకోవడం జరుగుతున్నది. దాన్ని కొద్ది రోజుల వరకు మనం పని రూపకంగా తీసుకొని దాన్ని తాత్కాలిక కమిటీ కన్వీనర్ గా కమిటీ కూడా వేసుకోవడం జరుగుతున్నది. ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే బాధ్యత తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక రైట్ సైడ్ మనం కొద్దిసేపు కూర్చొని చర్చించుకొని దాని కమిటీ వేసుకోవడం జరుగుతున్నది. అందరూ చాలా టైం